యెస్. మాట్లాడుతూ ముందుకెళ్దామండి. అందరూ గూడా తక్కువ మందున్నాం. చాలా చక్కగా ఇట్లా సెషన్‌లు చాలా చాలా రేర్ అండి మనకు. ఎందుకంటే పర్సన్ టు పర్సన్ మాట్లాడుతూ సబ్జెక్ట్ అందించే ప్రయత్నం చేస్తాం మీ అందరికి. వీడియోస్ ఆన్ చేసుకొని నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు బావుంటుందని కోరుకుంటూ సంతోష్ గారు హ్యాపీ ఈవెనింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇంతవరకు క్లాసెస్ ఏమైపోయాయి? ఒకసారి చెప్పగలుగుతారా? ఎస్ సార్. ఆ! In the previous classes, stage 5 to body development, and that is personality development, voice modulation, and the content writing. నిన్న జరిగినటువంటి మన రీసెంట్ కూడా జరిగింది కంటెంట్ ప్రిపరేషన్. ఇవి ఈ రోజు జరిగేది మనకు స్టోరీ టెల్లింగ్. ఇవి హ్మ్. ప్రస్తుతం ఈరోజు ఇది జరిగినట్టు స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు జరిగేది. పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. వినయ్ గారు, జీవన్ వినయ్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. మీకు సార్ బాడీ లాంగ్వేజ్, కంటెంట్ అలాగే వాయిస్ మాడ్యులేషన్ అయిపోయిందా? అవును సార్. బాడీ లాంగ్వేజ్ ఒక ట్రైనర్‌కి ఉండాల్సిన పర్సెంటేజ్ ఎంత సార్? 55 సార్. 55% పర్ఫెక్ట్ సార్. మరి అదే వాయిస్ మాడ్యులేషన్ అయితే? 7% సార్. 7% వాయిస్ మాడ్యులేషన్. కంటెంట్? సార్ కంటెంట్ 7% సార్. ఆ! కంటెంట్ 7 మరి ఇంకోటి ఏది చెప్పారు 38% అని? కౌంట్ వస్తలేదు సార్ అది. గుర్తు రావడం లేదా? ఇంకొకరిని అడుగుదాం అలాగైతే. ధనంజయ్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. 38% ఏముండొచ్చు? గుడ్ ఈవినింగ్ సార్. ఏది సార్? సార్ ఇప్పుడు 55% మనకు బాడీ లాంగ్వేజ్, ఓకే. 7% కంటెంట్, ఓకే. 38% రైట్. ఎవరైనా చెప్తారా? ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకొని చెప్పాలనుకుంటే. పార్థసారథి గారు చెప్తారా సార్? 38% మీద చాలా మల్ల గుల్లాలు పడిపోతున్నాం మేమంతా. సార్ పర్ఫెక్ట్. 38% వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ పర్ఫెక్ట్ అండి. రైట్ ఫ్రెండ్స్. Yes. అయితే ఒక ట్రైనర్‌కి కావాల్సిన బాడీ లాంగ్వేజ్ 55% నాకు తెలిసిపోయింది. అలాగే కంటెంట్ 7%, 38% వాయిస్ మాడ్యులేషన్ తెలిసిపోయింది. 100% అయిపోయింది కదా! మరి ఎందుకు Yes. 100% చేయడానికి మిమ్మల్ని పిలిచాము ఇక్కడికి. బాడీ లాంగ్వేజ్ అయిపోయింది, వాయిస్ మాడ్యులేషన్ ఉంది, కంటెంట్ అయిపోయింది. ఇక ఈ స్పెషల్ క్లాసులన్నీ అవసరమా ఇంగా? యాస్ ఎ ట్రైనర్స్‌గా మనందరికి? ఇంకా దాదాపుగా ఒక 15-20 క్లాసెస్ ఉంటాయి మీకు. చాలా అద్భుతమైన క్లాసులు ఉంటాయి అని చెప్తూ ఉంటాం. ఈ 100% కాక ఇంకెక్కడ యాడ్ చేయగలుగుతాం? ముఖ్యంగా ఈరోజు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌ని, ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌ని మనం ఏ ఏరియాకైనా తీసుకోవచ్చు దీన్ని. ఈ మొత్తం పర్సెంటేజ్‌లో. ఆల్రెడీ 100% దాటిపోయింది. శివకుమార్ గారు చెప్పగలుగుతారా? 100% అయిపోయింది కదా! మరి ఎక్స్‌ట్రా క్లాస్ ఎందుకు అనుకుంటున్నారు? శివకుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం నవనీత మేడం దీనికి కో హోస్ట్ ఇవ్వండి మేడం. షేరింగ్ ఒకటి. శివకుమార్ గారు. శివకుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సంతోష్ గారు మీరు చెప్తారా? చెప్పండి సార్. అన్మ్యూట్ చేసుకొని ఎస్ సార్. అయితే మనము ఒక కంటెంట్ ఆడియన్స్ కి డెలివరీ చేసేటప్పుడు అది ఒక పీస్ ఆఫ్ మైండ్ తో డెలివరీ ఇవ్వాలంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ ని మనం రీడ్ చేయాలి. ఆ రీడ్ చేయాలంటే ఒక స్టోరీని ఏ విధంగా మనము సినిమా చూసినట్టు చూస్తామో ఆ స్టోరీలో ఎమోషన్స్, ఫీలింగ్స్, హ్యాపీనెస్ ఇవన్నీ మన కంటెంట్ లో ఆడే విధంగా ఆ స్టోరీని, ఆ కంటెంట్ స్టోరీ వేలో ప్రజలకు, ఆడియన్స్ తెలియచేలా చెప్పాలి. థ్యాంక్ యూ సార్ సంతోష్ సార్. ఇంట్రడక్షన్‌లో నేను చెప్పాలనుకున్న సమాచారం ఇదేనండి. 55% మనకు బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు. 38% వాయిస్ మాడ్యులేషన్ చాలా చక్కగా ఉపయోగిస్తుండొచ్చు. కానీ మనం అందించే కంటెంట్ ఉంది కదా! ఆ కంటెంట్‌ని ఆసక్తికరంగా చెప్పాలి అంటే మీరు ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలండి. ఆ క్లాస్ మీకు అందించడానికే మీరు ఒక అద్భుతమైన కంటెంట్‌ని ఇంట్రెస్టెడ్‌గా మీ ముందున్న ఆడియన్స్‌కి ఎలా కనెక్టివిటీ చేస్తారు అనడానికే ఈ క్లాస్ మీకు ప్లాన్ చేస్తున్నాను. మరి ఈ క్లాస్ గురించి నేను చాలా క్యాజువల్ కథలు చెప్పాననుకోండి ఈ క్లాస్ మొత్తంలో. అంటే అమ్మ చెప్పినప్పుడు, ఎప్పుడో చిన్నప్పుడు చందమామ కథలు చెప్పిండే కదా మనందరికీ. అలాగే అమ్మమ్మ మనకు అలనాటి రాజుల కథలు చెప్పిండే కదా! ఒకవేళ ఆ కథలే మీకు చెప్పాల్సొస్తే మాత్రము ఎలా ఉంటుంది తెలుసా? మీరందరూ
ఇప్పటికే బాగా దగ్గి తాతకు దగ్గు నేర్పించే చిన్న పిల్లలా ఉంటుందండి. అంటే నేను చెప్పబోయే కథలు అమ్మ చెప్పిన కథలు కావచ్చు, అమ్మమ్మ చెప్పిన కథలు కావచ్చు, అవి కాకుండా విన్న ఆ కథలనే యాజ్ ఎ ట్రైనర్గా మనం సబ్జెక్ట్కి ఎలా యాడ్ చేసుకుంటాం అనే సబ్జెక్ట్లో మేము ముందుకు తీసుకెళ్తామండి. ఒక పెద్ద సమస్యని, ఒక పెద్ద సబ్జెక్టుని చాలా చిన్నగా ఒక కథ రూపంలో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కథను సెలెక్ట్ చేసుకున్నాను. నేటి సమాజంలో పట్టిపిడిస్తున్నటువంటి ఒక విచిత్రమైన జాడ్యం, మనుషుల్లో కులాలు భేదాలతో మనుషులు ఎలా డివైడ్ అవుతున్నారని చెప్పేసి మనం గమనిస్తూనే ఉంటాం. ఒకరి మతాన్ని ఒకరు దూషించుకుంటూ, ఒకరి భావజాలాన్ని ఇంకొకరు ఇబ్బంది పెట్టుకుంటున్నటువంటి ఈ సమాజంలో ఈ కథ కాస్త వినే ప్రయత్నం చేయండి. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట. ఆ ఇద్దరు వ్యక్తులు చిన్న పల్లెటూరులో కలిశారు. కొత్త వ్యక్తులు పరిచయం చేసుకుంటున్నారు. ఆ పరిచయం చేసుకునే క్రమంలో ఆ వ్యక్తులు ఏమనుకున్నారు తెలుసా? ఈ ఊరేనన్నది, ఈ ఊర్లో నీది ఏ పేట, నీది ఏ నగరం, నాది ఏ నగరం అనుకుంటున్నారంట. అంటే ఆ ఏరియా పేరు వివరించుకుంటున్నారు పరిచయం చేసుకోవడానికి. అలాగే అదే ఇద్దరు పర్సన్స్ ఒక జిల్లా ప్రాంతానికి వెళ్ళారు. జిల్లా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీది ఏ ఊరు, నాది ఏ ఊరు అని పరిచయం చేసుకుంటున్నారంట. అదే వ్యక్తులు ఒక దేశ రాజధానికి వెళ్ళారు. దేశ రాజధానికి వెళ్ళినప్పుడు మీది ఏ రాష్ట్రం, ఆంధ్రనేనా, నాది కూడా ఆంధ్రనేనా అని మాట్లాడుకుంటున్నారంట. అదే ఇద్దరు వ్యక్తులు విదేశాలకు వెళ్ళినప్పుడు మనది ఏ దేశం, భారతదేశమా, నాది కూడా భారతదేశమే అని దేశాలతో పరిచయం చేసుకున్నారంట. ఫ్రెండ్స్, మళ్ళీ ఎందుకు వచ్చిందా ఇది? ఇంకొక స్టెప్ పైకి ఎక్కుదాం. ఎలా వచ్చింది? విశ్వంలోకి మనం మనం ముందుకెళ్ళినప్పుడు ఆ విశ్వంలో ఒక మనిషి కనిపిస్తే అరే మనిషిగా కలిగే ఒక అనుభూతి చెందుతాం. విశ్వంలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఒక చిన్న పల్లెటూరులో మొదలైన ఈ ప్రయాణం విశ్వంలో కలిసినప్పుడు అడిగిన ప్రశ్నలు ఏమి? నువ్వు మనిషివే, నేను మనిషివే. అదొక్క భావజాలంతో కలిసిపోతాం అక్కడ. ఫ్రెండ్స్, ఒక చిన్న ఊరంటే ఏం కాదండి. మనం అనుకునే ఒక చిన్న తెగ అనుకోండి, ఒక వర్గం అనుకోండి. అదే ఒక చిన్న జిల్లా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏ ఊరు అన్నప్పుడు అదొక కులం అనుకోండి. అదే దేశ రాజధానికి వచ్చి ఏ రాష్ట్రం అనుకున్నప్పుడు అదొక మతం అనుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశం కావచ్చు, విశ్వాంతరాలకు వెళ్ళినప్పుడు మనిషి కావచ్చు. మీరు ఈ మనిషే కాదా అంటే మానవత్వం అనుకోండి. మనం ఒక చిన్న పల్లెటూరులో ఉండి నీది ఏ పేట, నాది ఏ పేట అనుకుందామా, లేక విశ్వాంతరంలోకి వెళ్ళి నువ్వు మనిషివి, నేను మనిషిని అనే ఉన్నతమైన విశ్వ మానవుని సౌభ్రతత్వంతో కలిసి ముందుకెళ్దామా అనేది ఈ కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. మతం అనేది ఒక జీవన విధానం మాత్రమే. ఎదుటి వ్యక్తులు ఏ మతమైనా సరే ఆ మతాన్ని మనం దూషించకుండా వాళ్ళ భావజాలను మనం గౌరవించినప్పుడు మాత్రమే మన మతాన్ని ఎదుటి వ్యక్తులు దూషించే అవకాశం లేదు. ఇది ఒకరికొకరు అన్యోన్యంగా మనిషిగా మానవత్వంగా ముందుకెళ్లాలని ఈ కథ చెప్పే ప్రయత్నం చేసాం ఫ్రెండ్స్. అంటే ఒక పెద్ద సబ్జెక్ట్ చూడండి, సింపుల్ ఒక చిన్న కథ ద్వారా మనం ఒక విశ్వ మానవునిగా ఎలా వెళ్ళగలిగామో ఈ కథ ద్వారా చెప్పొచ్చు. అంటే ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన కథలు ఎన్నో ఉంటాయి మనకు. సరే, కథలు చెప్పాం. కథలు చెప్పే క్రమంలో మీకు జస్ట్ మీతో డిస్కషన్ చేసిన ఒక అంశాన్ని గుర్తు చేస్తాను. ఆల్బర్ట్ మెహ్రాబియన్స్ రూల్. 55% బాడీ లాంగ్వేజ్ ఉండాలి నేను చెప్పేటప్పుడు. అలాగే 38% వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. వీటన్నిటితో పాటు కంటెంటే ఖచ్చితంగా 7%. కానీ ఆ 7% కూడా మీకు క్లాస్ జరిగి ఉంటుంది, కంటెంట్ ఈజ్ కింగ్ అని. 7% కావచ్చు. నేను ఇలా చేతులు ఊపుతూ బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ప్రదర్శించవచ్చు. వాయిస్ మాడ్యులేషన్ని కథలో భాగంగా ఒక చోట అప్ చేయొచ్చు, ఒక చోట డౌన్ చేయొచ్చు. కానీ నేను చెప్పే కంటెంట్ లేకపోతే, కాబట్టి కింగ్ ఈజ్ కంటెంట్ అని చెప్పాము. మరి ఆ కంటెంట్లో మనం ఈ స్టోరీ టెల్లింగ్ని ఎలా యాడ్ చేసామో ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా విన్నారు. సరే, మరి ఈ కథనే ఎందుకు, మనం ఈ కథను ఎందుకు అంత ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే క్యాజువల్గా చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది అని కాకుండా దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే ఒక రీసెర్చ్లో చూడండి, మన బ్రెయిన్ అంట ఒక కంటెంట్ వైజ్గా మీకు చెప్పవలసి వస్తే ఈరోజు ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ని వితౌట్ స్టోరీస్తో కానీ ఓన్లీ కంటెంట్ లాగా మీకు చెప్తే మీ బ్రెయిన్ ఓన్లీ 5% మాత్రమే ఆ సబ్జెక్ట్ని తీసుకునే అవకాశం ఉందంట. అలా కాకుండా నేను చెప్పే సబ్జెక్ట్ అంతా కూడా స్టోరీస్ రూపంలో చెప్పుకుంటూ ముందుకెళ్తే మీ సబ్జెక్టు మీరు అర్థం చేసుకునే విధానం 65% ఇంక్రీజ్ అవుతుందంట మీ బ్రెయిన్. అలాగే ఇక్కడ డాట్స్ చూడండి, దాదాపుగా స్టోరీ ద్వారా చెప్తే 6 ఏరియాస్ మనకు, అంటే మన మెమొరీస్ సంబంధించినవి కావచ్చు, మన ఎమోషన్స్ కావచ్చు, మన రియాక్షన్స్ కావచ్చు, మన మూమెంట్స్ కావచ్చు, మన లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ కావచ్చు.
6 ఏరియాస్ కనెక్టివిటీ అవుతూ ఉంటాం. వితౌట్ స్టోరీస్తో కానీ చెప్పడానికి వెళ్తే మనకు 2 ఏరియాస్ మాత్రమే కనెక్ట్ అవుతూ ఉంటాం. మీకు ఒక చిన్న సంఘటన ద్వారా మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది దీన్ని. ఇప్పుడు నా ముందు మిమ్మల్ని కొంతమందిని ఈ సంఘటనలో భాగంగా యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు ఎవరు కావాలంటే వినయ్ గారు జీవన్, అలాగే శివకుమార్ సార్. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. మీ ఇద్దరు ఎక్కడ ఉన్నారో మీ ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. రైట్, కనిపించారు సార్, కనిపించారు సార్. ఇప్పుడు మీ ఇద్దరు నేను తీసుకునే విధానంలో మీ ఏజ్ చెప్పగలుగుతారా వినయ్ గారు? ప్లీజ్ ఏమనుకోకుంటే చెప్పగలుగుతారా సార్? 28. సార్ ఎంత సార్? 29 సార్. 29. శివకుమార్ గారు మీ ఏజ్ చెప్పండి సార్. రైట్, శివకుమార్ గారికి అన్మ్యూట్ కానుంటుంది. ఓ పని చేద్దాం సార్, శివకుమార్ సార్ మీ పర్మిషన్తోనే మీ ఏజ్ని కాస్త ఒక 70 ఏళ్ళు తీసుకెళ్తా. ఇబ్బంది ఏం లేదు కదా? ఓకేనా? మీరు థమ్స్అప్ చూపించండి. ఓకేనా? పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సార్. మీ ఫ్రెండ్ వినయ్ గారు ఏజ్ 40 అనుకుందాం. మీరిద్దరు మన జయభారత్ టీంలో ట్రైనర్స్. మీది ఒక ప్రాంతం, అలాగే మన శివకుమార్ గారిది ఒక ప్రాంతం. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి ఫ్లోలో మీరు ట్రైనర్స్ అయిన తర్వాత స్కూల్స్కి వెళ్ళారు. స్కూల్స్కి వెళ్ళి అద్భుతంగా క్లాసెస్ చెప్పారు. ఈ క్రమంలో ఒకరోజు అనుకోకుండా శివకుమార్ గారి దగ్గరికి మన వినయ్ గారు వచ్చారు వాళ్ళ ప్రాంతానికి. వచ్చిన క్రమంలో ఏమైందంటే, ముందే చెప్పారు శివకుమార్ గారు, వినయ్ గారు ఎప్పుడైనా వస్తే మా ఇంటికి వచ్చేసేయండి, మా ఇంటికి వచ్చినప్పుడు మీకు మంచి ఆతిథ్యం అందిస్తామని చెప్పాడు. అందులో భాగంగా వినయ్ గారు ఫోన్ చేసి శివకుమార్ గారి ఇంటికి వచ్చేసారు. శివకుమార్ సార్ ఏజ్ ఎంత? 70, మర్చిపోద్దండి. వినయ్ గారి ఏజ్ 40. ఇంటికి వచ్చిన వెంటనే వినయ్ గారిని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంట్లో నుంచి మన శివకుమార్ గారు వాళ్ళ మేడంని పిలుస్తూ ఏమన్నాడంట, బేబీ ఒకసారి బయటికి రా, ఒకసారి బయటికి రా, మా ఫ్రెండ్ వచ్చాను పరిచయం చేస్తున్నారని చెప్పారంట. వెంటనే మేడం బేబీ అనడంతోనే బయటకు వచ్చిందంట. మేడం ఏజ్ కూడా దాదాపు 60+. బయటకు వచ్చి వినయ్ గారిని నమస్కారం హ్యాపీగా ఒక 2 మంచి మాటలు పలకరించి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మామూలుగా మాట మంది జరుగుతుంది కదా, మనకు చాలా క్లాసెస్ జరిగినాయి, ట్రైనర్స్ అయ్యాము, అలాగే స్కూల్స్కి వెళ్ళామని మాట్లాడుతుంటే దాదాపు ఒక 5-10 నిమిషాలు అయిపోయింది. అప్పుడు శివకుమార్ గారికి అనిపించింది, అరే వచ్చి పలకరించి వెళ్ళిపోయింది కానీ కనీసం ఇంటికి వచ్చాడు వినయ్ గారు, ఒక చక్కని ఒక చిన్న గ్లాస్ నీళ్ళని అందించలేదు కదా అని చెప్పి నెక్స్ట్ టైం స్వీటీ ఒక్కసారి వినయ్ సార్కి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అందించకూడదా అని అన్నాడు. వెంటనే మేడం లోపల నుంచి ఆనందంగా వచ్చి వినయ్ సార్ అలా తీసుకోండి అని చెప్పేసి గ్లాస్ నీళ్ళు అందించి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఈసారి ఒక 5 నిమిషాలు జరిగింది. మళ్ళీ శివకుమార్ గారికి టెన్షన్ అనిపించింది. ఏందబ్బా నేను చెప్తేనే వస్తుంది, వచ్చి పరిచయం చేసుకుంది, వచ్చి నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చింది, మళ్ళీ రాకుంది. కనీసము వినయ్ గారు వచ్చారు, ఒక మంచి టీ అని ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈసారి డార్లింగ్ వినయ్ గారు వచ్చారు, మంచి నీళ్ళు ఇచ్చావు, కనీసం ఒక స్ట్రాంగ్ టీ అన్న అందికూడదంటే పెట్టానండి తెచ్చిస్తున్నాను చెప్పేసి వెంటనే మన శివకుమార్ గారికి వినయ్ గారికి మంచి స్ట్రాంగ్ టీ చేసి లోపల పిల్లలతో మాట్లాడడానికి వెళ్తానని చెప్పేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఈ మొత్తం సన్నివేశం చూశాడు మన వినయ్ సార్. సార్ ఏజ్ 40. ఇంట్లో మంచి సమస్యలు, మేడం ఎప్పుడు సీరియస్గా చెప్తుంటుంది. సార్ కూడా వినయ్ సార్ కూడా బాగా ఇబ్బంది పడుతుంటాడు మేడం వల్ల. కానీ శివకుమార్ సార్ ఏజ్ 70 అయినా, మేడం ఏజ్ 60+ అయినా 3 సార్లు 3 పేర్లతో పిలిచాడు. ఎవరు? శివకుమార్ గారు. ఒకసారి డార్లింగ్ అని, ఒకసారి బేబీ అని, ఒకసారి స్వీటీ అని. ఇంకా తట్టుకోలేకపోయినాడు వినయ్ సార్. ఈ 70 ఏజ్లో కూడా ఎలా అబ్బా ఇంత ప్రేమతో ఇంత అద్భుతంగా పిలుస్తుందని చెప్పేసి వెంటనే వినయ్ సార్ అడిగేశాడు శివకుమార్ సార్ని, సార్ మీ ఏజ్ 70 కదా, ఇప్పుడు కూడా ఇంత ప్రేమ ఎలా సాధ్యమైంది సార్ మీకు? ఒకసారి టెక్నిక్ చెప్తే నేను కూడా ఫాలో అవుతాను సార్ అన్నాడు. అప్పుడు మన శివకుమార్ సార్ చెప్పాడంట, వినయ్ సార్ ఏమనుకోద్దండి, నా ఏజ్ 70 కదా, నాకు మతిమరుపు సార్, నా భార్య పేరు గుర్తులేదు, అందుకోసమే ఒకసారి స్వీటీ అని, ఒకసారి డార్లింగ్ అని ఇలా పేర్లు మార్చి పిలుస్తున్నా, కానీ ప్రేమ ఎక్కడ తగ్గలేదు సార్ అన్నాడంట. ఈ సంఘటన మీకు ఎందుకు చెప్పాను తెలుసా? రేపు పొద్దున మీరు ట్రైనర్స్ అయిన తర్వాత ఒక సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తున్నారు, మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఉంది, కంటెంట్ గుర్తుంది, ప్రేమ గుర్తున్నట్లా. కానీ కంటెంట్లో మీరు యాడ్ చేసుకున్న కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు, కొన్ని కొటేషన్లు మర్చిపోవచ్చు మీరు మేడం గారు. ఆ విధంగా మీరు కంటెంట్లో ఉన్న పదాలు, వాక్యాలు మర్చిపోయినా, ఎలాగైతే శివకుమార్ గారు వాళ్ళ మేడం పిలిచేటప్పుడు స్వీటీ, డార్లింగ్, బేబీ అని ఎంత అయితే ప్రేమతో పిలిచాడో
అటువంటి పదాలు ఉపయోగిస్తూ మీరు అద్భుతమైన సెషన్ కొనసాగించండి. నథింగ్ బట్ ఇక్కడ మేడం మీ ఆడియన్స్ అనుకోండి, శివకుమార్ గారు మీరు ఒక ట్రైనర్ అనుకోండి. ఎలా కన్వే చేయగలిగాడు? పేరు మర్చిపోయాని చెప్పాడా? చాలా ప్రేమతో రకరకాల పేర్లు పిలిచాడు. అలాగే మీరు కూడా పదాలు మర్చిపోవచ్చు, వాక్యాలు మర్చిపోవచ్చు, కొటేషన్ మర్చిపోవచ్చు. కానీ చెప్పే సబ్జెక్ట్ని ఇటువంటి స్టోరీస్ ద్వారా చెప్పే అద్భుతమైన అవకాశం బాగుంటుందండి. మరి ఈ విధానంలో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు ఈ స్టోరీస్ని ఎందుకు అప్పీల్ చేసుకోవాలనడానికి ఈ చిన్న సంఘటన సరిపోదా? ఈ చిన్న సంఘటన ద్వారా నా స్క్రీన్ మీ అందరికి కనిపిస్తుందండి? సార్ కనిపిస్తుందండి. పర్ఫెక్ట్ సార్. ఎస్ సార్ కనిపిస్తుంది. రైట్. ఇటువంటి చిన్న సంఘటనతో మీ అందరికీ ఇది ఎంత ఇంపార్టెంటో చెప్పగలిగే ప్రయత్నం చేశాను. మరి నెక్స్ట్ ముందుకెళ్దామండి. సరే, చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము. మరి ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు అసలు మనం ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలంటే ఏం స్టెప్స్ ఉంటాయి? దీంట్లో 6 స్టెప్స్ ఉంటాయండి. మీరు ఒక మంచి ట్రైనర్ అయ్యేటప్పుడు ఒక మంచి కథలు చెప్పాలి, ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలాగా సబ్జెక్ట్ బేస్డ్ చెప్పాలి అన్నప్పుడు కంపల్సరీ ఈ 6 స్టెప్స్ ఫాలో కావాల్సిందే. ఈ పీపీటీ మీకు అందరికి అవసరమైతే మళ్ళీ నేను షేర్ చేస్తానండి మేడం గారి ద్వారా. కానీ రాసుకునే ప్రయత్నంలో నా సబ్జెక్ట్ మీరు మిస్ కావద్దండి. ఫస్ట్ స్టెప్ ఓన్ యువర్ ఆడియన్స్. సెకండ్ వన్ కాస్త క్రియేటివ్ ఆలోచన ఉండాలి. మూడోది ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ ఉండాలని చెప్పే కథకి. కథ చెప్తున్నాం, కథ చెప్పినంత మాత్రాన కథలో మంచి కథ చెప్పాను అని చెప్పేసి హాస్యాన్ని మిస్ అవుతే వంటలో అన్ని వేసి చూడండి కదా, అలాంటి చక్కని హాస్యాన్ని మిస్ కావద్దండి. ఇక నెక్స్ట్ వన్ ఫిఫ్త్ది కాల్ టు యాక్షన్. చెప్పే కథ ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ఒక యాక్షన్ని, ఒక ట్రాన్స్ఫర్మేషన్ రాబట్టగలగాలి. ఈ 5 స్టెప్లు ఉన్న ఒకటి ఆ చివరిలో ఉన్నటువంటి విత్ ఏ ప్యాషన్, అంటే కథని ఒక ప్యాషన్గా చెప్పగలగాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ అవుతారండి. రైట్. ఓన్ యువర్ ఆడియన్స్. ఈ ఓన్ యువర్ ఆడియన్స్ అంటే మన ముందు చాలామంది ఆడియన్స్ వస్తుంటారు. అసలు ఈరోజు నేను సెషన్కి వచ్చేటప్పుడే మేడం ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, వాళ్ళకి ఎటువంటి విధానంలో మనం సబ్జెక్ట్ చెప్పొచ్చు అని నేను అన్ని కనుక్కొని ఉండాలి. అలా కనుక్కొని ఉండకపోతే మిమ్మల్ని కనెక్ట్ చేసే విధానంలో కాస్త ఇబ్బంది పడతాను. సరే, మన ముందున్న ఆడియన్స్ కూడా చాలామంది వెళ్ళేటప్పుడు అయితే చిన్నపిల్లలు ఉంటారు, లేదా మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు, లేదా పెద్దవాళ్ళు ఉంటారు. అందరు క్లబ్ అయి ఉంటే మన పరిస్థితి ఏమి? చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లల తగ్గట్టు చెప్పేస్తాం, పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళ తగ్గట్టు చెప్పేస్తాం, యంగ్స్టర్ అయితే యంగ్స్టర్ తగ్గట్టు చెప్పేస్తాం. ఒకవేళ అందరూ కలిసిపోయి ఉంటే, ఇప్పుడు కదా కలిసిపోయారు చూడండి, ఏజ్ గ్రూప్ కొంచెం అటు ఇటు అయినా సరే కలిసిపోయారు కదా, మరి మీకెట్లా చెప్పాలా? అప్పుడే ఈ ఏవికే మెథడ్ మీరు ఆలోచన చేయాలండి. ఏవికే మెథడ్ అంటే మనము ఏ ఫర్ ఆడిటరీ, వి ఫర్ విజువల్లీ, కే ఫర్ కైనెస్థెటిక్. అంటే మన ముందున్న ఆడియన్స్ని ఈ 3 రకాలుగా బైఫర్గేషన్ చేసుకోవచ్చు. వితౌట్ ఏజ్, వితౌట్ జెండర్, ఈ 3 రకాలుగా మనము డివైడ్ చేసుకున్నప్పుడు మనం ఎవరిని ఏ విధంగా కనెక్ట్ చేయాలో చెప్పవచ్చు. దీనికి ఒక చక్కని కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత మీకు తెలిసిపోతుంది మన ఆడియన్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి. ఆ కనెక్ట్ చేసుకునే దానిలో మనం ఎవరు మిస్ అవుతాము, మిస్ కాకుండా ఏం చేయాలనేది ఈ కథ వింటే తెలిసిపోతుంది. ఎందుకు? ప్రతి కథను కూడా ప్రతి సబ్జెక్ట్కి అనుసంధానం చెప్పినప్పుడు మాత్రమే ఇది ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అవుతుంది. అలా కాకుండా సబ్జెక్ట్ చెప్పిపోయాను అనుకోండి, మన బ్రెయిన్స్ కూడా 5% విని థ్యాంక్ యూ సార్, సూపర్ ఉంది సార్ అని చెప్పి వెళ్ళిపోతాం. సరే, కథలోకి వెళ్ళిపోతాం. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊర్లో ఒక భిక్షగత్తె, ఆమె జీవన విధానమే ఒక 10 ఇండ్లు అడిగి తినడం, తన కడుపుకి హ్యాపీగా బతకడం జీవన విధానం సాగిస్తుంది. తనకు ఒక భర్త ఉండేవాడు. భర్త వల్ల ఒక చిన్న బేబీ కడుపులో ఉంది, నెలలో బేబీని. కానీ అనుకోని కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల భర్త చనిపోయేటప్పుడు ఆ భర్త చెప్పాడంట, మన జీవన విధానం అంటే భిక్షాటన, కానీ రేపు పొద్దున పుట్టబోయే పాప కానీ బాబు కానీ నువ్వు చాలా చక్కగా పెంచి ఒక గొప్పవాణిగా, గొప్ప వ్యక్తిగా, ఒకళ్ళ అమ్మాయి అయితే ఇలా చేసే ఒక బాధ్యత నీ మీద పెడుతున్నాను, ఇది మర్చిపోవద్దు అంటే ఆమె ఆ రోజు నుంచి తన కడుపులో ఉన్నటువంటి బాబు కోసము చక్కటి ఆహారాన్ని, మంచి అలవాట్లను చేసుకుంటూ ఆ బేబీకి డెలివరీ కావడానికి రెడీగా ఉంది. కాలక్రమంలో 9 నెలలు అయింది. ఆ ఊరి వాళ్ళ సహకారంతో, ఆ కొన్న వాళ్ళ ఆడవాళ్ళ సహకారంతో డెలివరీ అయింది. పుట్టడమే ఎలా పుట్టాడు తెలుసా? ఒక వికృతమైన రూపంతో ఒక పెద్ద బాలుడు పుట్టాడు. చిన్న బాబులాగా కాకుండా అప్పటికప్పుడే లేచి నిలబడేలాగా, చూస్తేనే భయపడేంత వికృతమైన రూపంతో పుట్టాడు. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరూ చెప్పారు, అమ్మ నీకు ఎవరో ఒక రాక్షస పిల్లోడు పుట్టినట్టున్నాడు, దయచేసి ఇప్పుడే ఈ పిల్లని చంపేస్తే మంచిది, లేకపోతే రేపు పొద్దున నువ్వు చాలా ఇబ్బంది పడతావు అని చెప్పారు అక్కడ వాళ్ళంతా. కానీ తల్లి కదా, ఎలా చంపుకుంటుంది? చంపుకోలేక భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చి ఎలాగైనా సరే ఈ ఊరిలో ఇలాగే ఉంచితే
నా కొడుక్కి ఏదైనా అపాయం ఉండొచ్చు అని చెప్పేసి ఆ పిల్లవాడిని అలా ఒక చిన్న ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం వెనుకలో ఒక కొండ ప్రాంతం ఉంటే ఆ కొండ ప్రాంతంలో గుహలో పెట్టింది. ఆ పిల్లడు పుట్టినప్పటి నుంచి అమ్మ ఆకలి ఆకలి అంటున్నాడు. ఈ తల్లి చిన్న బాబు అయితే పాలిచ్చేదేమో అంత పెద్ద పిల్లోనికి కదా, వెంటనే ఆహారం కోసం ఊర్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఆహారం తీసుకొచ్చి పిల్లవాడిని పెట్టడం మొదలుపెట్టింది. కాలక్రమంలో పిల్లవాడు 2 మాటలు, ఆకలి ఆకలి ఆకలి. ఇక మిగతా మాటలు ఏం మాట్లాడు. ఈ తల్లి మాత్రం ఎప్పుడు చెప్పేది, అరే బాబు ఆకలి అంటే ఆకలి మీదనే కాదురా, నువ్వు గొప్పవాని కావాలంటే వినేది లేదు. కొన్నిసార్లు గొప్ప వ్యక్తులను చూపించి ఇలా గొప్పగా ఎదగాలి మీ నాన్న చెప్పేవాడు అంటే చూసేవాడు కాదు. ఇలా కాలక్రమంలో పిల్లవాడేమో పెద్దగా అవుతున్నాడు, వికృతమైన రూపం అవుతున్నాడు. ఈ తల్లి మాత్రం ఎంత భిక్షాటం చేసినా ఫుడ్ సరిపోవడం లేదు. ఆ పిల్లవాడిని పెట్టడమే సరిపోయిందేమో. కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే ఆ ప్రాంతానికి కరువు వచ్చేసింది. కరువు వస్తే తెలుసు కదా, ఊరు మొత్తం అప్పుడు పల్లెటూర్లు ప్రాంతం నుంచి ప్రాంతం మారిపోతారు. అలా మారిపోయే క్రమంలో ఆ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోతే భిక్షాటం చేయడానికి ఎందుకు దొరకవు, ఎక్కడ తిండి దొరకదు. కానీ ఈ పిల్లవాడు మాత్రం ఆకలి ఆకలి అంటుంటే వెంటనే ఆ కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఏవో కొన్ని జీవాలు చనిపోయి ఉంటే వాటిని తీసుకొని ఆ పిల్లవానికి ఏదో అప్పుడు ఆకలి తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కొన్నాటికి అక్కడ ఉన్నటువంటి జీవాలు కూడా అన్ని ఖాళీ అయిపోయినాయి. ఇక తిండి పెట్టడానికి తల్లి దగ్గర ఎటువంటి ఆహారం లేదు. పిల్లవాడు మాత్రం వికృతమైన రూపంలో ఎదుగుతూ పైకి ఎదిగిన పిల్లడుగా ఇంకా ఆకలి 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 అని అరుస్తున్నాడు. తల్లికి చేతగాకపోయింది. భిక్షాటన చేద్దామంటే ఊరు లేదు, బయటికి తీసుకెళ్దామంటే పిల్లోని చూస్తే రూపం విచిత్రమైన రూపం ఉంది, రాక్షసుని చంపేస్తారేమో, ఎలాగైనా సరే గొప్పవాని చేయాలని మా ఆయనకు మాటిచ్చాను కదా, ఏమైనా చిన్న ప్రయత్నం చేద్దాం అనుకునే క్రమంలో అప్పటికే చేదాటిపోయింది. ఇక ఆకలి తీర్చలేకపోతే నేను ఒక తల్లిని కాదని చెప్పేసి ఆ పిల్లవాడు ఏం చెప్తుందంటే, బాబు నా శక్తి మేర నీ కోసం ఇన్నాళ్ళు కష్టపడ్డాను, ఇక నా ముందు ఆప్షన్ ఏం లేదు, నేను తప్పనిచ్చి నన్ను తినేసే నీ ఆకలి తీర్చుకోవాలనుకుంటే అని చెప్పింది. వెంటనే ఆ పిల్లలకు ఒక ఆకలి తప్పించి ఎటువంటి ఫీలింగ్ లేదు కదా, వెంటనే తన యొక్క తల్లి కాళ్ళని తినడం మొదలుపెట్టాడు, మోకాలను తినేశాడు. అప్పుడు తల్లికి బాధ కలుగుతూ, అరే ఇన్నాళ్ళు నా కొడుకు పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా నా దగ్గర తీసుకోలేదు ఈ బాబుని, ఇక ఎలాగో చనిపోతున్నాను, ఇప్పటికే నాకు మోకాలను తినేశాడు, రక్తం అంతా కారిపోతూ ఉంది, ఎలాగైనా సరే ఈ బాబుని ఒక్కసారి నా మనసు నిండా ప్రేమతో హత్తుకుందామని చెప్పి ఆ రాక్షస బాలుని చెప్తుంది, బాబు నన్ను తిందువుగా తినేయడం మొదలుపెట్టావు, కానీ ఒక్కసారి నా కౌగిల్లో వచ్చి హత్తుకోనన్నా అని చెప్పింది ఆ అమ్మ. అంటేనే ఆకలి తీర్చుకోవడమే తప్ప ఎటువంటి ధ్యాస లేని ఆ రాక్షస బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ కౌగిల్లో బంధించబడ్డాడు. ఒక్కసారిగా సైలెంట్గా వెక్కి వెక్కి ఏడ్చడం మొదలుపెట్టాడు. ఎప్పుడు ఆ తల్లి చూడలేదు. ఎందుకు ఏడుస్తున్నానని చెప్పి ఇలా భుజం నడుపుకుంటే భుజమంతా తడిసిపోయింది. అప్పుడు ఆ పిల్లవాడిని తలపట్టుకొని, ఏం నాన్న ఏం జరిగింది, ఏం బాధ కలిగింది నీకు అంటే అప్పుడు చెప్తున్నాడు ఆ పిల్లోడు, అమ్మా నా ఆకలి నా తల్లిని కూడా తినేంత విచిత్రమైన విధానంలో నేను ఉన్నానా, ఎంత తప్పైందిమ్మా, ఇటువంటి తప్పు నేను ఎప్పుడు చేయకూడదు, ఇలా చేసేసాను అని ఆ తల్లికి క్షమాపణ చెప్పబోతున్నాడు. కానీ అప్పటికే ఆ తల్లి 2 కాళ్ళ వరకు తినడం వల్ల ఆ రక్తం అంతా మోకాల నుంచి ఆ రక్తం అంతా ప్రవాహమై ఆ తల్లి చనిపోయింది. తల్లి ప్రేమను గుర్తించుకునేసరికి ఆ రాక్షస బాలునికి తల్లి దూరం అయిపోయింది. వెక్కి 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 ఏడ్చి ఆ రాక్షస బాలుడు కూడా చనిపోయాడు. ఈ కథ అంతా చెప్పిన తర్వాత ఏవికే మెథడ్ మీకు ఎలా అర్థమవుతుంది చెప్తా ఒక లైన్లో. ఆ రాక్షస బాలుడే మన ముందున్నటువంటి ఆడియన్స్ అనుకోండి, ఆ తల్లే మన ట్రైనర్స్ అనుకుందాం. ఆ తల్లి ఏం చేసింది, చిన్న బాబుకి బాగా చెప్పింది, రాక్షస బాలుడైనప్పుడు కూడా అరే ఆకలే కాదురా, నువ్వు బతకడం నేర్చుకోవాలా, గొప్పవాని కావాలని చెప్పింది. విన్నాడా? వినలే. ఆడిటరీ పనిచేయలే. విజువల్గా బాబు ఆ పెద్ద ఆయన చూడండి, నువ్వు అంత గొప్పవాని కావాలా పెద్దగైన తర్వాత అని చూపించింది విజువల్గా. విన్నాడా? వినలే. ఏం మిస్ చేసింది? ప్రేమను మిస్ చేసింది. ప్రేమతో పలికే మాటలు మిస్ చేసింది. ఆ భావజాలంతో ఆ ప్రేమతో కైనెస్థెటిక్ అంటే మనసుతో మాట్లాడే మాటలు కానీ తన కౌగిలిని కానీ మొదట్లోనే అమ్మ కౌగిలి రూపంలో పరిచయం చేసి ఉండింటే ఆ రాక్షస బలుడు వాళ్ళ నాన్న అనుకున్నంత గొప్పవాడు అయ్యేవాడు. కాబట్టి మన ముందు ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ ఈ 3 రకాలుగా కనెక్టివిటీ చేయాలి. ఇప్పుడు నేను చెప్తుంటే నా ముందు గంగమణి గారు మెంటర్ గారు చాలా చక్కగా వింటున్నారు, పార్థసారథి గారు, అలాగే ధనుంజయ్ గారు, వినయ్ గారు, సంతోష్ గారు, నవనీత మేడం గారు, వీళ్ళంతా విజువల్గా కనెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు కాలేదని కాదు, బయట ఉండొచ్చు, ఒకవేళ ఉంటే బయట లేకుండా ఇంట్లో కూర్చొని ఉంటే నా మాటలు చాలా చక్కగా ఉంటుంటే వాళ్ళంతా ఆడిటరీ పీపుల్, ఆడిటరీ ఆడియన్స్.
వాళ్ళు నా మాటలతోనే సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు. ఇంకొంతమంది ఉంటారండి ప్రేమతో మాట్లాడే కనెక్ట్ అయ్యేవాళ్ళు. ప్రేమతో మాట్లాడితే ఈ 3 రకాలుగా ఆడియన్స్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనం ఆ రాక్షస బాలుడు గొప్పవాడిగా అయ్యింటే ఆ తల్లి ఎటువంటి గొప్ప ఆనందం పొందేదో అటువంటి గొప్ప ఆనందం యాజ్ ఎ ట్రైనర్స్గా మన ఆడియన్స్ పొందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మన ఆడియన్స్ అందరినీ కూడా కనెక్టివిటీ చేయాలంటే ఈ ఏవికే మెథడ్ని ఎప్పుడు కానీ మర్చిపోరాదు. మరి మర్చిపోయే విధానంలో మనం ఆ తల్లిలాగా ఎక్కడ కానీ ఇబ్బంది పడకుండా మనం ఏం చేయొచ్చు, మనం చెప్పే సబ్జెక్ట్ అంతా కూడా, మనం చెప్పే స్టోరీ అంతా కూడా ఆడియన్స్ని సెంటర్ చేసుకుని ఉండాలి. అలాగే వాళ్ళందరినీ కనెక్టివిటీ చేయగలగాలి, కనెక్టివిటీతో పాటు కన్విన్స్ చేయగలగాలి. చెప్పే కథ అన్రిలేటెడ్గా చెప్తున్నాను అనుకోండి, మీరు అసలు సార్ ఎందుకు ఈ కథ చెప్పాడు, మనకెందుకు ఇది కథ అర్థమైంది, అసలు సబ్జెక్ట్ సంబంధమే లేకుండా వెళ్ళిపోతుంది కదా అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనం చెప్పే కథ కనెక్టివిటీ, కన్విన్స్ ఉంటూ మన ఆడియన్స్ అందరినీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఫస్ట్ స్టెప్. మీరు ఒక అద్భుతమైన మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలనుకుంటే మరి దీనికి ఏమైనా కీ నోట్స్ ఉన్నాయంటే కంపల్సరీ మనం చెప్పేటప్పుడు కొన్ని కీ నోట్స్ నోట్ చేసుకోండి. మనం ఏం చూస్తున్నామో వాటికి మనం స్పందించాలా. నేను కథ చెప్పేటప్పుడు మీరందరూ చాలా చక్కగా నోట్ చేసుకుంటే మీ పేర్లు గుర్తు చేసుకున్నాను. నేను చూసిన వాటికి నేను రెస్పాండ్ అయ్యాను. అలాగే చెప్పేటప్పుడు మంచి స్మైలింగ్ ఫేస్ ఉండాలి. చిన్నపాటి ఆ హాస్యం ఎక్కడన్నా అవసరమైతే యాడ్ చేసే అవకాశం ఉండాలి. ముఖ్యంగా మనము ఏం చెప్పబోతున్నామో, ఎవరికి చెప్పబోతున్నామో ఆ అంశాలన్నీ కూడా అవతల వ్యక్తులు అందరి గురించి కూడా మనకు ముందుగానే తెలిసి ఉండాలి. రెఫర్ టు వాట్ దే ఆల్రెడీ నో. అంటే మీ అందరికి ఏం తెలుసు అని నాకు తెలిస్తే ఆ తెలిసిన వాటికి తెలియని వాటిని కలుపుతూ ముందుకు తీసుకెళ్ళగలుగుతా. అలా కాకుండా మీకేం తెలుసో నాకు తెలియకపోతే మళ్ళీ మీకు తెలిసినది చెప్పి బోర్ కొట్టించే అవకాశం ఉంది. కాబట్టి మన ఆడియన్స్కి ముందుగానే ఏం తెలుసో ముందే మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా మన ఆడియన్స్ మధ్యన కంపల్సరీ అలా నడుచుకుంటూ ముందుకెళ్తూ వాళ్ళందరినీ పలకరిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వాలండి. అందుకని చెప్పాను, సంతోష్ గారు, ధనంజయ్ గారు చక్కగా వీడియోస్ ఆన్ చేసుకుని ఉంటున్నారు అని చెప్పి. ఒక్కసారి ఏమవుతారు వాళ్ళు, అరే మనకు వచ్చిన స్పీకర్ నా పేరు పిలిచారు, సార్ ప్రేమతో ఆ మాట అంటుంటే ఇంకొంచెం అలర్ట్ ఉంటుంది లోపల. అంటే మన వాళ్ళ అందరి ఆడియన్స్ని మన అనుకున్నటువంటి ఒక ఆరాలోకి పిలుచుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా టెల్ స్టోరీ. ఇప్పుడు ఎలాగైతే కథ చెప్పామో మనం ఏ సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళినా కూడా మంచి కథ చెప్పొచ్చు. ఈ కథ మనం ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కాబట్టి కథ అని చెప్పాను. మీరు ఒక మంచి పాట పాడే వ్యక్తి అనుకోండి, ఒక మంచి పాటతో కూడా మొదలుపెట్టచ్చు. ఇది స్టెప్ 1లో మీరు గుర్తుంచుకోవాల్సిన నోట్స్ అని. ఇక నెక్స్ట్ వచ్చేసి బీ క్రియేటివ్. సెకండ్ స్టెప్ బీ క్రియేటివ్కి సంబంధించి చాలా సింపుల్ కథ. మీ అందరిలో ఎవరికన్నా 7 చేపల కథ తెలుసా? చాలా చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకుంటాం మనం. 7 చేపల కథ తెలుసా? తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే సార్ నాకు తెలుసు సార్ అని చెప్పండి. వీరైతే చెప్పించే ప్రయత్నం చేస్తారు. సంతోష్ గారు హ్యాండ్ రైజ్ చేస్తుంటున్నారు. అవునా సంతోష్ గారు, తెలుసా? పర్ఫెక్ట్. 7 చేపల కథ ఒకసారి మీరు ఫాస్ట్ చెప్పండి, చాలా ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్ చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఫాస్ట్ అంటే కొద్దిగా కష్టం సార్. సరే, ఎవరైనా చెప్పిస్తారు. కొద్దిగా స్కూల్లో ఉన్నాను సార్, ఇబ్బంది అవుతుంది. సరే నేను చెప్పునా, ఎలాగో నాకే అవకాశం ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ. చూడండి, తెలిసిన కథ కాబట్టి కాస్త ఫాస్ట్ చెప్పమంటున్నాను. అనగనగా ఒక రాజుకి 7 మంది కొడుకులు. 7 మంది కొడుకులు వేటకి వెళ్ళారంట. వేటకెళ్ళి ఏం చేశారు? 7 చేపలు తీసుకొచ్చారు. 7 చేపలు తీసుకొచ్చి ఎండబెట్టారు. ఎండబెడితే 7 చేపలు ఒక చేప ఎండలేదంట. చేప నువ్వెందుకు ఎండలేవంటే అలా వస్తుంటే ఒక గడ్డిమోపు ఎదురొచ్చింది అని చెప్పిందంట. గడ్డిమోపు నువ్వెందుకు ఎదురొచ్చినావు అని చెప్పానంట. నన్నేముంది, ఒక ఆవు మేయాలి కదా, ఆవు మేసలేదు అని చెప్పినంట. ఆవు నువ్వెందుకు మేసలేవు అంటే ఎప్పుడు రోజు ఆవు పాలు పితుకుతుంది కదా, నాకు ఈరోజు పాలు పితకడం మర్చిపోయింది అనంట. అవ్వ నువ్వెందుకు పాలు పితికలేవంటే ఏముందబ్బా, నాకు చిన్న పిల్లడు ఉన్నాడు, వాడు క్యారమని ఏడుస్తున్నాడు అని చెప్పంట. అరే నువ్వెందుకు ఏడ్చినవరా బుడ్డోడా అంటే చీమ కుట్టింది అని చెప్పినంట. ఏ చీమ నువ్వెందుకు కుట్టినావు అంటే నా బంగారు పుట్టలోకి ఏలు పెడితే కొరకనా అనిందంట. ఈ కథ అందరూ తెలుసు కదా. మరి ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో బీ క్రియేటివ్ గారికి తీసుకొచ్చి ఈ కథ ఎందుకు చెప్తున్నాం? ఎవరు క్రియేటివిటీగా దీన్ని యాడ్ చేయొచ్చు? తెలిసిన కథనే మన ముందు ఆడియన్స్ కూడా ఇట్లాంటి కథలు చాలా తెలిసి ఉంటాయి. తెలియని ఏమి చెప్పలేము ఒక్కోసారి. మరి తెలిసేది ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ కథ. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఒక టీం వర్క్ ఏదైనా ఇద్దాం. టీం వర్క్ ఇచ్చినప్పుడు ఆ టీంలో అందరూ సక్సెస్ అయితే, మనలాంటి ఇంపాక్ట్ ట్రైనర్స్ అయితే టీం పరంగా, టీం బిల్డప్ పరంగా అద్భుతంగా ముందుకెళ్తారు. కానీ ట్రైనర్స్ కాకుండా ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేస్తారు తెలుసా?
ఏమండి మీ టీం ఫెయిల్ అయింది అంటే, సార్ నా వల్ల కాదు సార్, నేను పర్ఫెక్ట్ ఉన్నా సార్, పక్కనోడే సార్, అంత వాని వల్ల నాకు, నేను ఎన్నిసార్లు కనెక్ట్ చేయాలనుకున్నా కూడా కనెక్ట్ కావడం లేదు సార్. అతని దగ్గరికి వెళ్తే అతను ఒక కారణం చెప్తాడు, ఇంకోటి దగ్గరికి వెళ్తే తను ఒక కారణం చెప్తాడు. ఇలా మనం పక్కన వాళ్ళ మీద కారణాలు చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి మన దగ్గర. మనం పనిచేయడం మనం కారణం చూపించాం. మరి అటువంటి టీం బిల్డింగ్కి సంబంధించి, అటువంటి టీం బిల్డింగ్ డెవలప్ చేయడంలో సంబంధించి ఈ 7 చేపల కథ కానీ చెప్తే ఇంకెవరన్నా ఆ టీంలో ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటారా? కంప్లైంట్ చేసుకోవడమే మానేస్తారు. అంటే తెలిసిన కథని ఎలా క్రియేటివ్ చేద్దాం మనం? కంప్లైంటింగ్ నేచర్ తగ్గించడానికి ఉపయోగించాం. అలాగే ఆ కథ కూడా ఎలా చెప్తాం మనం? ఆడియన్స్కి రిలేటబిలిటీగా ఉండేలాగా చెప్తాం. మీకు ఒక సందర్భం చెప్పాను, ఆ సందర్భం దగ్గర ఒక కథ చెప్పాను, ఎస్ ఇది సరిపోతుంది, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఐడియా వచ్చినట్టే కదా. అలా సెకండ్ స్టెప్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో మనం సక్సెస్ అయినట్లు అవుతున్నాం. ఇక నెక్స్ట్ వన్ థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఏ స్టోరీ హ్యాస్ ఎ స్ట్రక్చర్. కథ చెప్తున్నాము, కథ చెప్పే విధానంలో స్టార్ట్ చేసాము, స్టార్ట్ చేసి చివరికి ఎండింగ్ వచ్చేసాం, ఎండింగ్ వచ్చిన తర్వాత ఇదే కథ అని చెప్పేస్తాం. నచ్చుతుందా మన వాళ్ళకి? పార్సార్థి గారు నచ్చిపోతుంది, మనకు బాగా నచ్చుతుంది అట్లా? నచ్చదు కదా? లేదు సార్, వివరించి చెప్తేనే వాళ్ళు నచ్చుతారు. సూపర్, వివరించి చెప్పాలి. వివరించి చెప్పినప్పుడు మాత్రమే పార్థసారథి గారు కూడా తలగా చెప్తారు. లేకపోతే వచ్చాడు సారు, కథ చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఆ కథ చెప్పే విధానం కూడా ఒకటి ముందు చెప్పాడు, ఒకటి తర్వాత చెప్పాడు, ఒకటి మధ్యలో తీసుకొచ్చాడు. ఒక ఆర్డరే లేదు అనుకుంటామా లేదా? నెక్స్ట్ టైం నవనీత మేడం ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్ అంటే ఏమి ఇస్తావులే మేడం, వచ్చాడు ముందు దేనికి నీకు ముందు చెప్పేసి వెళ్ళిపోయాడు అంటాం మనం. కానీ ఎప్పుడు మీరందరికీ ఒక ఆసక్తి కలుగుతుంది, మీరంతా గొప్ప ట్రైనర్స్ ఎప్పుడు అవుతారు? ఖచ్చితంగా వచ్చిన స్పీకరు ఒక కథ చెప్పాలంటే ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేయండి. ఎలా ఉండాలి? ఒక సినిమాకి వెళ్తాం మనం, బాగా నచ్చిన సినిమా, నా పేరు మీద ఉన్నటువంటి సినిమా మహేంద్ర బాహుబలి సినిమా. కథలో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూపిస్తారు, ఇంట్రడక్షన్ తర్వాత ఒక క్లైమాక్స్ అంటే విరామం రావడానికి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొస్తాడు. బాహుబలి 1 బాహుబలి 2 మధ్యన కట్టప్ప ఎందుకు చంపడం మనకు అర్థం కాదు, వెంటనే ఆ చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ ఏర్పరుస్తాడు, చివరిలో అద్భుతమైన ఎండింగ్ చూపిస్తాడు. అంటే ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేశారా లేదా? ఎలా మెయింటైన్ చేయాలి? మనం కూడా ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లర్ అంటే కంపల్సరీ ఒక మూవీ మేకర్ని మనలో పరకాయ ప్రవేశం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఒక డైరెక్టరు ఒక నిర్మాతని, డబ్బులు పెట్టి నిర్మాతని, కోట్లు పెట్టి నిర్మాతని ఎలా ఒప్పిస్తాడు? ఈ ఇమాజినేషన్ అంతా చూపించి. అలాగే ఒక పెద్ద హీరో యొక్క కాల్ షీట్స్, ఆ డేట్స్ అన్ని ఎలా సాధ్యపడతాయి? ఆ డైరెక్టరు ఒక మూవీలో పరకాయ ప్రవేశం చేసి ప్రతి సందర్భంలో వచ్చే ప్రతి అవుట్పుట్ని తను చూపించాలి. చూపించినప్పుడు మాత్రమే తను ఆ సినిమాను ఒప్పుకుంటాడు. సేమ్ అలాగే మన ముందుకు వచ్చిన ఆడియన్స్ అందరికి కూడా మీరు ఒక చక్కని సినిమా చూపించాలి. సబ్జెక్ట్ని కథతో యాడ్ చేస్తున్నారంటే ఆ సబ్జెక్ట్లో మొత్తం అర్థమైపోయి ఉండాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి. సరే, ఇలా స్ట్రక్చర్ అంటున్నాము, అనిదాన కథ అయిపోయావు కదా సార్, దీనికి ఏమైనా కథ ఉందంటే ఉందండి, మంచి కథ. ఒక దొంగ గురువు అంట. ఒక చిన్న పిల్లవాడు దొంగ, 18 ఏళ్ళు 19 ఏళ్ళు నిండి ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న దగ్గర దొంగతనం చేసి 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 ఒక గజ దొంగగా మారిపోయింటాడు. అప్పటికి అమ్మ నాన్నలు చనిపోతారు ఒక ఏజ్కి వచ్చేసరికి. ఇప్పుడు ఒక్కడే మిగిలి ఉంటాడు. కానీ ఆ ఊరు మొత్తానికి పెద్ద గజ దొంగలాగా తలకాయ నొప్పులాగా మారిపోయింటాడు. ప్రతి ఇంట్లో దొంగతనం చేస్తాడు. రాత్రి కావడం, ఈ రోజు రాత్రి అవుతుందంటే ఒక ఇంట్లో దొంగతనం జరిగిపోతుంటాడు. ఎలాగైనా సరే ఈ గజ దొంగని మనము భయపడిచ్చినా భయపడాడు, అలాగే ఏమైనా చెప్పడానికి మంచి విషయాలు చెప్పడానికి పోతే కూడా వినడు. ఏం చేయాలని తలకాయ పెట్టుకుంటారు. అప్పుడే ఆ ఊరిలో ఉండే గురువు, మంచి గురువు, నేను మారుస్తాను ఈ పిల్లవాడిని అని ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి, అరే బాబు, నువ్వు దొంగతనం మానేసి నీకేం కావాలి? తినడానికి మంచి ఆహారం, ఉండడానికి మంచి ఇల్లు, నీకు అవసరమైతే డబ్బులు, ఇదే కదా కావాల్సినది, నేను అందిస్తా, నువ్వు నన్ను గురువుగా స్వీకరించి చాలు అంటాడు. సరే చూద్దాంలే, అన్ని అందిస్తాను కదా, అది గురువుగా స్వీకరించి అంటున్నాడు కాబట్టి వెళ్దాం నేను చెప్పి గురువు గారు వెళ్తాంపా అని చెప్పి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తేనే ఆ గురువు గారు చెప్తారు, అరే బాబు ఇదే మన ఇల్లు, చూడి ఇది హాల్ అన్న, ఇది హాల్, పెద్ద హాలు, పెద్ద టీవీ ఉంది, హ్యాపీగా నీకు విలాసవంతంగా ఒక సోఫా, కుర్చీలు అన్నీ ఉన్నాయి, అన్నీ వాడుకో. అలాగే లోపలికి వెళ్దాంపా. లోపలికి వెళ్తే మంచి కిచెన్, దాంట్లో మంచి రకాల కూరగాయలు, పండ్లు అన్నీ ఉన్నాయి, నువ్వు ఏది కావాలంటే అది తినొచ్చు అని చెప్పాడు. ఇక లోపల ఇంకొక రూమ్ ఉంది, అదొక్కటి చూపించాలా, అది చాలా ఇంపార్టెంట్ నీకు అని చెప్పి ఆ లోపల రూమ్కి వెళ్ళి పెద్ద బీరో చూపించి, ఇది నేను జీవితాంతం సంపాదించిన డబ్బంతా ఇక్కడే పెట్టాను, నీకు అవసరమైతే తీసుకో, ఎటువంటి ఇబ్బంది లేదు, నీకు మధ్యన హాల్ చూపించాను, ఒక కిచెన్ చూపించాను, డబ్బు ఉన్నటువంటి ఒక మంచి బీరో చూపించాను, ఇవన్నీ తీసుకో, కానీ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్, ఇది ఖచ్చితంగా ఫాలో కావాలా, మర్చిపోద్దు, ఏం తీసుకున్నా నన్ను అడిగి తీసుకో అన్నాడు.
మస్తు చెప్పినాలే, ఏడేమే తన పని, నా పని ఏమి దొంగలించడమే కదా అని చెప్పి ఓకే అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇంట్లో ఉండడం మొదలుపెట్టాడు. గురువుగారు అబ్జర్వేషన్లో ఉన్నాడు. ఫస్ట్ పిల్లవాడు ఏం చేశాడు, ఆకలి అవుతుంటే ఒక యాపిల్ పండు తిందామని చెప్పేసి యాపిల్ పండు ముట్టుకోవడానికి వెళ్ళాడు. గురువుగారు చెప్పినది గుర్తొచ్చింది. అరే నన్ను అడిగి తిను అని చెప్పినది గుర్తొచ్చింది కదా, తీసుకోవడానికి పోతూ పెద్ద పెద్ద దొంగతనాలే అడగకుండా చేసినట్ట అర్ధరాత్రుల పూట, ఈయననేం అడిగేది అని చెప్పేసి వెంటనే యాపిల్ పండు తీసుకుని తినడం మొదలుపెట్టాడు. అది ఎలా, గట్టిగా ఇట్లా కొరుక్కుంటా సౌండ్ చేసుకుంటా నన్ను గురువు గారు చూస్తున్నా లేదని చూసాడంట. గురువు గారు అబ్జర్వేషన్లో ఉన్నాడు కదా, వెంటనే ఏమనకుండా ఒక పెద్ద ప్లేన్ గోడ కాడికి వెళ్ళి ఒక మంచి ములుగు తీసుకుని కొట్టాడు. టక్ టక్ అని సౌండ్ వస్తుంది. ఏం చేస్తున్నాడు అబ్బా అని చెప్పి వచ్చి చూశాడు. ఒక పెద్ద గోడ ఒక ములుగు కొట్టడం స్టార్ట్ చేశాడు. ఏమో ఆయనతో మనకేం పని, నన్నైతే ఏమనలేడు కదా అనుకున్నాడు. ఆ రోజు చిన్నగా ప్రతి ఒక్క కూరగాయలు ఏదైనా వంట చేసుకోవాలనుకున్నా, లేకుంటే పండ్లు తినాలనుకున్నా, లేకుంటే మధ్య మధ్యన హాల్లో విలాసవంతమైన ఏ వస్తువు వాడుకున్నా ఏం చెప్పడం చేస్తున్నాడు. చెప్పనప్పుడల్లా గురువు అబ్జర్వేషన్ చేయడం, ఆ గొడవ ములిగి కొట్టడం మొదలుపెట్టాడు గురువు గారు. అర్థమైపోయింది ఈ దొంగకి, నేను ఏం అడగకపోతే అప్పుడు ఒక ములిగిపోయి కొడుతున్నాడు, కొట్టుకొని మనకేం పని అని చెప్పేసి తన పని తను అడగకుండా అన్నీ వాడుకుంటున్నాడు. ఇలా మొత్తం గోడల్లో నిండిపోయింది. ఎక్కడో చిన్న ఒక చోట ఒక చిన్న గ్యాప్ ఏర్పడింది అంతే. అప్పుడే ఈ చిన్న పిల్లవానికి, ఆ యంగ్స్టర్ గజ దొంగకి ఏమనిపించిందంటే, ఏంది చిన్న చిన్న పండ్లు కూరగాయలు లేకుంటే అవేంటో విలాసవంతమైన వస్తువులు ఇవి కాదు దొంగతనం చేయాలంటే, ఒకటేసారి పెద్ద లోపల బీరో చూపించాడు కదా, బీరో తాళం కూడా ఆడబెట్టాడు కదా, ఆ డబ్బల్లో ఒకసారి ఎత్తేసుకొని పోతే ఏమంటాడో చూద్దాం. అప్పుడు కూడా నన్ను ఏమనుకున్నాను అనుకో, అప్పుడు నేను నిజమైన గురువు అనుకుందాం అని చెప్పేసి లోపల బీరో గడికి వెళ్ళాడు. సౌండ్ చేశాడు తాళం తీస్తున్నట్లా, టక్ 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 అని. గురువుగారు అబ్జర్వేషన్ ఉన్నాడు, చూసినాడు, చూసి మళ్ళీ కామినాడు. ఏమంటాడు చూద్దాం అని చెప్పి మొత్తం బీరో ఓపెన్ చేసి డబ్బు అంతా మొత్తం పెద్ద సంచి మూటలో పెట్టుకున్నాడు. పెద్ద మూట కట్టుకున్నాడు. కట్టుకొని వాళ్ళ గురువుగారికి చూపిస్తూ వెళ్తున్నాడు. ముందుకి వెళ్తుంటే వాళ్ళ గురువుగారు వెంటనే దిగాల లేచాడు. లేచంటే భయం వేసింది వీనికి, ఏమైనా అంటాడేమో, అంటే వెంటనే నువ్వు గురువుగా పనికిరావు అని చెప్పి బయటికి వెళ్ళిపోదాం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గురువుగారికి లేచి చక్కగా ఒక చిన్న ములికి తీసుకొని, ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది కదా, ఆ చిన్న గ్యాప్లో వెంటనే ములికితో ఆ శుద్ధి తీసుకుని కొట్టడం మొదలుపెట్టాడు. వీడు బయటికి వెళ్తున్నాడు, ఆ చిన్న గజదంగా 18 ఏళ్ళ గజదంగా. ఆ లోపల నుంచి గురువుగారు మాత్రం టక్ టక్ అని సౌండ్ కొడుతున్నాడు. మనసు మాత్రం కలుపుకోమనిపించింది. అరే ఇన్ని దొంగతనాలు చేస్తే కూడా నా గురువు ఏమనలే, ఇప్పుడు తను సంపాదించిన ఆస్తంతే తగ్గుతుంటే కూడా నా తప్పును మాత్రం చూపించడానికి ప్రయత్నం చేశాడు కదా, ఇతను నిజమైన గురువు అని చెప్పి వెంటనే ఆ డబ్బు అంతా అక్కడే పడేసి పరిగెత్తుకుంటూ వచ్చి గురువుగారి కాళ్ళ మీద పడి, గురువుగారిని నాకు క్షమించండి, నేను మంచి వ్యక్తిగా మారాలనుకున్నా, ఏం చేస్తే నేను మంచి వ్యక్తిగా అవుతాను, ఇంకా ఈ తప్పుల్ని క్షమిస్తుంటే నా మనసుకే తట్టుకోలేకపోయానని చెప్పి ఆ గురువుగారి దగ్గర ఏడ్చడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ గురువుగారు లేపి, నాన్న ఏం లేదు, మంచి అంటే ఒక మనిషికి సహాయపడమే మంచి. నువ్వు ఈ ఊరు మొత్తంలో గజదొంగ అనిపించుకుంటున్నావు కదా, కానీ ఇప్పటి నుంచి ఏ మనిషికి ఎంత చిన్న సాయం అవసరం అన్నా, ఎంత పెద్ద సాయం అవసరం అన్నా నువ్వు చేయడానికి ప్రయత్నం చేయన్నాడు. వెంటనే ఆ రోజు నుంచి ఆ పిల్లవాడు బయటికి వెళ్ళినప్పుడల్లా, ఆ ఊర్లో ఎవరికి ఏం మంచి సాయం అనిపించినప్పుడల్లా ఆ మంచి సాయం అప్లోడ్ చేయడం. అంటే సింపుల్ చెప్పాలంటే, ముసలి వాళ్ళకి రోడ్డు దాటప్పుడు దాటించితే అదొక మంచి పని అంతే. కళ్ళు కనపడకుండా దాటించే వాళ్ళకి ఒక చిన్న సహాయం. అలా ఎవరికి ఏ సాయం అవసరం ఉంటే ఆ సాయం చేసుకుంటూ ముందుకొచ్చాడు. చేసిన ప్రతి మంచి పని గురువుగారికి చెప్పడం మొదలుపెట్టాడు. గురువుగారు వెంటనే చేసిన ప్రతి మంచి పనికి ఒక ములికి తీయడం మొదలుపెట్టాడు. ఇలా కాలక్రమంలో ఆ గోడ మీద ఉన్న ములికలన్నీ బయటకు వచ్చేసాయి. హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ ఒకరోజు ఆ పిల్లవాడు, మంచిగా మారిన పిల్లవాడు బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బాధపడడం మొదలుపెట్టాడు. గురువు, ఈ సమాజం అంత మంచిది కాదు, నన్ను ఇంత మంచి పనులు చేస్తుంటే కూడా ఇంకా వాడు గజ దొంగ జోడి, వాడు అప్పట్లో మా ఇంట్లో ఇంత దొంగతనం చేశాడు, ఇంత దొంగలించాడు అని నన్ను ఎత్తిప్పుడు మాట్లాడుతున్నారు, నేను ఎలా తట్టుకోగలను, ఇంత మంచిగా మారితే కూడా వాళ్ళకి అర్థం కావడం లేదే అని అన్నాడు. అప్పుడు గురువు పిలిచి, అరే నువ్వు తప్పుడు పని చేసినప్పుడు నీకు ఒక గుర్తుగా ఒక ములికి కొట్టాను కదా, ఆ గోడ మీద ఉన్న ములికిలన్నీ పోయినాయేమో కానీ ఆ ములికి మీద ఉన్న అచ్చులు పోయలేవు, అలా నిన్ను జనాలు అంటూనే ఉంటారు, అంత మాత్రం నువ్వు తిరిగి మళ్ళీ గజదొంగ కావాల్సిన అవసరం లే, కానీ మంచివానిగా మాత్రం ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఆ రోజు నుంచి తనని ఎవరన్నా బ్యాడ్గా అంటే దాన్ని పట్టించుకోకుండా మంచి మాత్రం చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఆ చిన్న వయసులో నుండి ఒక గజదొంగలాగా ఉన్న పిల్లవాడు అద్భుతంగా మంచిగా మారిపోయాడు ఆ గురువు యొక్క సాంగత్యంలో. మనం కూడా అంతే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఎప్పుడో చేసిన ఒక తప్పుని మన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ముఖ్యంగా మనల్ని ఎత్తిపొడిచే వాళ్ళు ఎన్నో మాటలు అంటుంటారు. ఆ మాటలు పట్టించుకోకుండా మంచి విధానంలో ముందుకెళ్తే అద్భుతంగా ఉంటుందని ఈ కథను చెప్పొచ్చు. ఎక్కడైనా మనం
ఎలా చెప్పాము దీనికి? ఒక మంచి స్ట్రక్చర్ ఇచ్చాము. దీని స్టార్టింగ్ ఒకటి పద్ధతి, మధ్యలో కొన్ని యాడ్ చేసుకుంటూ చివరిలో ఒక అద్భుతమైన కంక్లూజన్ ఇచ్చాం. అంటే ఒక కథ చెప్పాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ ఫాలో కావాలని ఈ కథ ద్వారా మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ స్టెప్ ముందుకెళ్దామండి. ఈ కథ మొత్తంలో ఏం గమనించాము? అసలుకి స్టోరీస్ అంటే ఏముంటాయి? ఖచ్చితంగా నేను చెప్పేటప్పుడు విజువలైజేషన్ రావాలి. మన ఆడియన్స్ చెప్పేటప్పుడు ఆ విజువలైజేషన్, ఆ మొత్తం క్యారెక్టర్స్ అన్ని మన కంటి ముందు కనిపించాలి. ఒక మూవీ మేకర్ ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో అలా చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా మన ముందున్న ఆడియన్స్కి కనెక్ట్ కావాలి. ఎలా కావాలి? ఒక పర్సనల్గా, ఎమోషన్గా కనెక్ట్ కావాలి. కథలో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఇంటర్ రిలేటెడ్ అయి ఉండాలి. అలా కాకుండా చెప్పే ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఇదొకటి అదొకటి అలా ఉందనుకోండి, అసలు కథలో మనం చెప్పే ఆ ఇంటర్ రిలేటెడ్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇలా మిస్ అయ్యే క్రమంలో మీకు కొన్ని అనవసరమైన పాయింట్లు ఉంటాయి. ఓ కథలో ఎక్కడో వెళ్ళిపోతాం, కథ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. చెప్పిన తర్వాత మన ముందున్న ఆడియన్స్ మనమే అడుగుతాం, నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు, ఏం కథ చెప్పాను, దేని చెప్పాను అని అడుగుతుంటాం. ఎప్పుడు అలా చెప్తామంటే మన ముందున్నటువంటి కథలో అనవసరమైన విషయాలు యాడ్ చేస్తే అటువంటి మనకు చిన్నపాటి కన్ఫ్యూజన్ వస్తుంది. అలా రాకూడదంటే అనవసరమైన విషయాలు డిలీట్ చేస్తూ రావాలి. మన ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉండాలి? మెయిన్ స్టోరీ మీదనే ఉండాలి. నేను ఇంత కథ చెప్పినా కూడా ఆ కథలో జరిగే రిజల్ట్ నేను చెప్పదలుచుకోలేదు. మీకు ఒక స్ట్రక్చర్ ఉంది అని చెప్పడానికి మాత్రమే ఆ కథ చెప్పాను కదా, దాని తగ్గట్టే ఇంట్రడక్షన్ ఇచ్చాను, మధ్యలో కాస్త విరామం వచ్చేలా చూశాను, చివరిలో మంచి ఎండింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాను. అలాగే ప్రతి కథలో కూడా చిన్నపాటి ట్విస్ట్ ఉండాలండి. మనం చెప్పేటప్పుడు ఏమనుకున్నాం? చివరిగా దొంగతనం చేసేటప్పుడు, చివరి మేము కొట్టేటప్పుడు తన యొక్క ప్రవర్తన ఎలా ఉంది? అలా ముందుకు వస్తే వీడేమనుకుంటాడు, నన్ను ఆపేస్తే నేను వెంటనే మళ్ళీ గజదంలా మారిపోవచ్చు ఈ గురువు గారి దగ్గర నుంచి అనుకున్నాడు. కానీ ఆ గురువుగారు ఏం చేశారు? అక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చి ఆ పిల్లవాడిని ఆపకుండా వచ్చి తన పని తను చేశాడు. ఇది చిన్నపాటి ట్విస్ట్ అనుకోండి ఒక కథలో. అలాంటి చిన్న ఖచ్చితంగా ట్విస్టులు ఉండాలి. దీంతో పాటు మనం చెప్పే కంటెంట్ మన ఎదుటి వ్యక్తులకి కంపల్సరీ రిలేటెడ్ చేసేలా ఉండాలి. ఏది రిలేటెడ్గా ఉండాలి? కంటెంట్ రిలేటెడ్ ఉండాలి. అంటే మనం చెప్పే కంటెంట్ కంపల్సరీ దానికి రిలేషన్గా ఉండాలి. ముఖ్యంగా చివరిలో ప్రాపర్ ఎండింగ్ ఉండాలండి. అప్పుడు మాత్రమే ఒక అద్భుతమైన స్టోరీలో మనం ముందుకెళ్ళే వాళ్ళం అవుతాం. ఇక చిన్నపాటి హాస్యం చెప్పాం, 4th స్టెప్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ హాస్యం ఎలా ఉంటుందంటే, కథ అంతా సీరియస్గా చెప్పినాం అనుకోండి, కొంతమంది ఆడియన్స్కి మనం డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎలా హాస్యం పండించాలా? సార్ నా ఫేస్ చూస్తే చాలా సీరియస్గా ఉంటుంది, నేనేమో హాస్యం చెప్పలేను అంటారా? కానీ కథలో తీసుకునే కంటెంట్ కొన్నిసార్లు అలా డామినేట్ చేస్తాను. ఒక మంచి 3 వంకాయల కథ అని మీకు ఒక మంచి కథ చెప్తా. 3 వంకాయల కథ. ఈ కథ అంతా చెప్పిన తర్వాత మీకు అర్థమైపోతుంది హాస్యాన్ని ఎలా పండించాలి అని. దేనికి? మనం చెప్పే సబ్జెక్ట్కి. మరి అలా చెప్పాలంటే నా ముందు ఉన్న మీరందరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న పిల్లలు అనుకోండి, మీరంతా కూడా చక్కగా వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. అయినా సరే మా చిన్నపిల్లలందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నట్టు అనుకుంటాను నేను. కానీ మీరంతా ఇన్వాల్వ్మెంట్ కాండి. మీరంతా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అనుకోండి, చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లలు. నేను ఒక స్కూల్ టీచర్ కాబట్టి నాకున్న విధానంలో ఆ కథని ఎలా క్రియేట్ చేశాను, నేను చెప్పిన స్కూల్లో ఈ హాస్యాన్ని జోడిస్తూ సబ్జెక్ట్ ఎలా యాడ్ చేశాను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ఊర్లో సోమలింగడు అని ఒక మంచి ఇంట్రెస్టింగ్ పర్సన్ ఉంటాడు. వాని పని ఏం లేదు, ఎక్కడెక్కడ వంకాయలు దొరుకుతాయి ఆ వంకాయలు తీసుకొచ్చుకొని మంచి గుత్తి వంకాయలు లాగా చేసుకొని తిందామని ప్లాన్ చేస్తుంటాడు. తనకి ఎంత ఇష్టం అంటే ఆ వంకాయలు పంచప్రాణాలు. 7 వంకాయ కనిపించినా చాలు, ఒకటి కనిపించిన ఒకటి, ఒక 2 కనిపించిన 2, ఎన్ని కనిపిస్తాయి ఎత్తుకొచ్చుకునేది, గుత్తి వంకాయ చేసుకొని తినేది. కాలక్రమంలో సోమలింగం పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత సోమలింగం భార్య చాలా అమాయకురాలు. ఎంత అమాయకురాలు అంటే భర్త ఏం చెప్తే అది మాత్రమే చేస్తుంది. ఒక రకంగా చెప్పినది చేయడం అంటే ఆ ఆలోచన చేసే విధానం లేక ఒక్కోసారి సోమలింగంతో తిట్లు తింటుంటుంది. ఆ కాలక్రమంలో కొన్నాళ్ళకి ఆ ఊర్లో ఏమవుతుందంటే వంకాయలు బాగా పండి ఒక కాలం అంతా వాన ఆగిపోతే వంకాయలు పండకుండా అయిపోతాయి. సోమలింగానికి ఏమి వంకాయలు అంటే చాలా ఇష్టం కదా, ఏ ఊరికి వెళ్ళినా వంకాయలు లేదో చూస్తుంటాడు. ఏ ఊర్లో కూడా వర్షాలు పడుతున్నావు, వంకాయలు దొరుకుతున్నావు. ఇంటికి వచ్చినప్పుడు చెప్తున్నాడు భార్యకి, ఏమే ఈరోజు ఆ ఊరు వేసుకుని వంకాయలు దొరకలే, ఈ ఊరు వేసుకుని వంకాయలు దొరకలే. ఏమనుకుంటుంటుంది, వీనికి ఏం పిచ్చిరా ఎప్పుడు చూసినా వంకాయలు అంటున్నాడు అనుకుంటా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఓ రోజు చిన్న పనుంది వస్తానాగని చెప్పి బయటికి వెళ్ళిన సోమలింగానికి దూరంలో ఒక చిన్న వంకాయ చెట్టు కనిపిస్తుంది. వంకాయ చెట్టు కనిపిస్తేనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు వంకాయ చెట్టు కాడికి. వెళ్తే ఆడ 3 వంకాయలు ఉంటాయి. 3 వంకాయలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ 3 వంకాయలు జాగ్రత్త కోసుకొచ్చి పని కూడా కంప్లీట్ చేయకుండా ఇంటికి వచ్చేసి, ఏమే వంకాయలు దొరికినాయి, చాలా రోజులైంది నేను వంకాయ కూర తినక, ఈ 3 వంకాయలని
మంచిగా మసాలా దట్టించి గుత్తొంకాయ కూర చేసి పెట్టు, నేను ఇప్పుడే చిన్న పని ఆ ఊరు పోయేస్తాను చెప్పాను కదా, పోయేస్తాను అని చెప్పాడు. పోతూ పోతూ మళ్ళా కొంచెం అమాయకురాలు కదా భార్య, ఎక్కడ తప్పు చేస్తుందో ఎక్కడ టేస్ట్ చేయదో అని నీకు ముందు చెప్తాను చూడు 2 కండిషన్లు. ఒకటి, వంకాయ కూర బాగా ఉడకాలి. రెండోది, ఉప్పు కారం కరెక్ట్ పడాలి, లేకుంటేనే బాగుండదు చూడు అని చెప్తాడు. వెంటనే భర్త అయిపోయిన మాటలు బాగా విని వేస్తాని తలకాయ చెప్తుంది. అమాయకురాలు కదా, ఏం చెప్తుంది వింటుంది. వీడు పని మీద వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏమి భయం ఏం తెలుసా, ఈ అమ్మాయి వంకాయలు దొరికేదొద్దు, ఈ తిల్లు తినేవద్దు, ఈరోజు ఎట్టకాక దొరికిన ఈ వంకాయలు, కానీ మాట తప్పకూడదు, బాగా ఉడకాలి, ఉప్పు బాగా వేయాలి సరిగ్గా సరిపడంత అని చెప్పేసి ఈరోజు మాత్రం తిట్లే తినించుకోకూడదు నా భర్తతో అని మంచిగా వంకాయ కోసి మసాలా బాగా దట్టించి ఉడకబెట్టడానికి మొదలుపెట్టింది. బాగా కొత్త ఉడికినాయి, చూస్తే ఉడికినట్టు తెలిసిపోయింది. కానీ వచ్చిన భర్త ఎన్ని పేర్లు పెడతాడో, ఉడికిందో లేదో ఒక వంకాయ టేస్ట్ సరిపోతుంది కదా అని చెప్పేసి వెంటనే ఆ 3 వంకాయల నుంచి ఒక వంకాయని తీసుకొని చాలా చక్కగా తిని ఉడికింది అని చెప్పేసుకుంటుంది. అయిపోయింది కదా, అక్కడికి ఒక టెస్ట్ పాస్ అయిపోయింది. వెంటనే భర్త తన పని మీద కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చేస్తాడు. ఏమే వంకాయ కూర చేసినావా అంటే చేసినా అండి. సరే కాలు కడుపుకుంటాను ఇంకా వంకాయ అన్నము రొట్టె అన్ని పెట్టేసి అంటే సరే అని చెప్పేస్తుంది. చెప్పేసి అంటేనే ఇప్పుడు డౌట్ వస్తుంది భార్యకి, ఏమైనా తప్పు చేసినానా అనుకొని, ఉప్పు అయిందో లేదు చూడలే కదా, ఉప్పు కానీ సరిగ్గా లేదనుకో ఇంత తిరిగించుకోవాలి, మళ్ళీ ఈ గుత్తి వంకాయలు దొరికేదొద్దు, ఈ తిప్పలు పడేదొద్దు అని చెప్పి మళ్ళీ వెంటనే ఆ 2 వంకాయలో ఒక వంకాయ తిని చూసి, ఉప్ప సూపర్ ఉందమ్మా, ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది, అమ్మయ్య ఈరోజు తిట్లు తినే ప్రసక్తే లేదు, మా భర్త ఏం చెప్పితే చేసినాను అనుకుని హ్యాపీగా ఆ వంకాయ కూర అన్నము రొట్టె అన్ని పెడుతుంది. మనోడు చాలా ఇంట్రెస్టెడ్గా వెంటనే ఓపెన్ చేస్తాడు. దేన్ని? వంకాయ కూరని ఫస్ట్ ఓపెన్ చేస్తాడు. చూస్తే ఒక వంకాయ ఉంటుంది. అరే ఎక్కడ పోయినాయి, ఎక్కడ పోయినా అంటే వస్తుంది, పరిగెత్తి కూడా వస్తుంది. ఏం తప్పు చేసినారా, వీడు ఎప్పుడు తిరుగుతాడు కదా నన్ను అనుకొని ఏం చెప్పినా చేయాలనుకొని, అవును నేను తెచ్చిన 3 వంకాయలు కదంటే అవునండి అంటారు. మరి ఎక్కడ పోయినాయి అంటే, ఒకటి ఉడికిందో లేదో చూసినానండి తిన్నాను, రెండోది ఉప్పు కారం అయిందో లేదో చూసినానండి తిన్నాను. అవునా ఎట తిన్నావు అంటే వెంటనే వాడు చెప్పినది చేయాలి కదా, ఇలా తీసుకొని ఇలా తిన్నానండి అని చెప్తారు. అయిపోయా, తినాలనుకున్న ఒక వంకాయ కూడా మిస్ అయిపోయా. ఈ కథ అంతా చెప్పిన తర్వాత మా స్కూల్లో పిల్లలందరూ కింద మీద పడి నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పింది తెలుసా, అరే పిల్లలు, ఇక్కడ సోమలింగడు ఉన్నారు కదా, సోమలింగడు అంతా 5వ తరగతి పిల్లలు, అమాయకుల భార్య ఉంది కదా, వాళ్ళంతా ఫస్ట్ క్లాస్ పిల్లలు రా. స్కూల్కి వచ్చినారు. స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్లో కొన్ని పద్ధతులు పెడతాం. పాస్ బిల్లు కొడితే లైన్లో పోవాలి, అన్నం బిల్లు కొడితే లైన్లోకి వచ్చి చేతులు కడుక్కొని అన్నం తినాలి, ఇట్లాంటివన్నీ. 5th క్లాస్ వాళ్ళు ఏం చేస్తారా మీరు, డైరెక్ట్ వాడు లైన్ తప్పితే పరిగెత్తుకుంటూ మనం చేపట్టుకొచ్చి సార్ దగ్గరకు వచ్చి, సార్ మీరు తప్పు చేసినా కొట్టిస్తారు నాతో. ఇప్పుడు అమాయకుడు రా మీరు. కానీ ఇప్పటి నుంచి అలా కొట్టిస్తే సోమలింగానికి ఏం జరిగింది, తిట్టాలనుకున్న భార్యకు 3 వంకాయలు దొరకడమే కదా, అట్లా మీకు కూడా జరుగుతుంది. మరి ఏం చెప్పిండాల్సిందే సోమలింగుడు తన భార్యకి అంటే, ఏం లేదు సార్, ప్రేమతో మంచిగా చెప్పింటే తను ఒక 2 వంకాయలు తినేవాడు, భార్య కూడా ఒక వంకాయ తినేవాడు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే మీరు కూడా అంతే, రేపు పొద్దున ఓడతది పిల్లలతో ప్రేమతో అర్థమయ్యేలాగా చెప్పండి. అప్పుడు మాత్రమే మీకు వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది, వాళ్ళు ఒక మంచి దారిలో మీరు కూడా ఈరోజు ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా వాళ్ళు కూడా మారుతారు అని ఈ కథను చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, చిన్నపాటి హాస్యం ఉంది. అలాగే ఈ హాస్యంతో పాటు మనం దీనిలో ఏమి యాడ్ చేసాం, మంచి సబ్జెక్ట్ యాడ్ చేసాం. ఇక్కడ దీనికి ఏం స్పెషల్ జోక్స్ వేసాము మనం, ఏమన్నా ఏం అవసరం లేదు, సబ్జెక్ట్లోనే హాస్యం ఉంది. కాబట్టి సార్ నాకు చాలా సీరియస్ ఫేస్, నేను ఒక మాస్టర్ స్టూడెంట్లో కాబట్టి ఈ 4th స్టెప్ నేను ఫాలో కాలేను అనుకోవద్దండి. సబ్జెక్ట్లో మనం చెప్పే కథలో ఇలాంటివి చాలా అద్భుతంగా యాడ్ చేసుకుని ముందుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వన్ అండి, 5th వన్, కాల్ టు యాక్షన్. మనం చెప్పే ఒక కథ మన ముందున్న ఆడియన్స్ అందరినీ కూడా ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరిగించాలి. ఎలా అంటారా, ఒక చిన్న గొంగలి పురుగు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది, కానీ కొన్నాళ్ళకి అది దానంతా తను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఒక అందమైన సీతాకోక చిలకలాగా ఎలా మారుతుందో మనం చెప్పేటప్పుడు మన ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు పట్ల వాళ్ళు గొంగలి పురుగుగా ఉండొచ్చు, వాళ్ళని సీతాకోక చిలకలుగా తీర్చిదిద్దే బాధ్యత మనదే. ఎలా జరుగుతున్నది, మనం ఒక చక్కని కథల ద్వారా. ఈ కథల్లో ఒక అద్భుతమైన కథ ఉందండి. ఈ పీపీటీలో లేని కథ ఒకటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. లాస్ట్లో చివరిలో క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి రెడీనా, అందరూ వింటున్నారు కదా, ఆన్సర్ చివరిలో ఉంటుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పే ప్రయత్నం చేయాలా. ధనంజయ్ గారు రెడీనా, థమ్స్అప్ చూపించండి ఒకసారి. పార్థసారథి గారు, శివకుమార్ గారు, వినయ్ గారు,
శివకుమార్ సార్, డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు థమ్స్అప్ చూపిస్తున్నారు, రాజేంద్ర గారు థమ్స్అప్ చూపిస్తున్నారు. రెడీ. చివరిలో మంచి క్వశ్చన్. ఒకవేళ ఈ కథ మీకు తెలిస్తే తెలియని వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఆన్సర్ చెప్పడానికి. తెలుసు కదా అని చెప్పి వెంటనే ఆన్సర్ చెప్పేసి ఆ చిన్నపాటి ఆనందాన్ని దూరం చేద్దాం వాళ్ళకు. తెలియకపోతే ట్రై చేయండి, చూద్దాం. రైట్. అనగానే ఒక రాజు, ఎంత గొప్ప రాజు అంటే చాలా గొప్ప కార్యక్రమాలు చేసి ఇంకా ఏం చేద్దాం, ఇక్కడే ఈ జన్మలోనే అత్యంత పుణ్యం కట్టుకోవాలి నేను అని చెప్పేసి శ్రీదేవి గారు కూడా థమ్స్అప్ చూపించారు. థ్యాంక్ యూ అండి అని చెప్పేసి వెంటనే మంత్రులందరూ సమావేశపరుస్తారు, వేద పండితులు పరిచి నాకు ఏదైనా సరే ఒక గొప్ప పని చేయాలనుకున్నా, డబ్బుకి నా దగ్గర డోకా లేదు, మీరు ఏదైనా సలహా ఇవ్వండి అని చెప్తే చాలా చర్చల అనంతరం ఒక మంచి సలహా ఇస్తారు. ఏమిస్తారంటే, రాజా మన రాజ్యం చుట్టుపక్కల అంతా కూడా దేవాలయాలు ఉన్నాయి, మంచి మంచి దేవాలయాలు. ఆ పుణ్యక్షేత్రాలకి చాలా ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ బాటసార్లు వస్తూ ఉంటారు. ఆ బాటసార్లకు కానీ మంచి విడిది ప్రదేశము, ఆ ఎండ నుంచి కాపాడడానికి, అలాగే మంచి భోజనం పెట్టిస్తే ఇంక అంత మించిన గొప్ప కార్యక్రమం ఏముండదు, అంత మించిన పుణ్యం ఎక్కడ దొరకదు అంటే, సరే ఇంకెందుకు ఆలస్యం, మన దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి కదా, భోజనం కూడా ఏం పెడతా తెలుసా, ఆ రోజు రాజుగారు ఏం తింటుంటే అదే భోజనం అందరూ పెట్టండి అని చెప్పేస్తాడు. చెప్పేదేం లేదు, డబ్బులు ఎలాగో రాజుగారు ఇచ్చేది కాబట్టి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు. పెద్ద ప్రదేశం సెలెక్ట్ చేసుకొని, పెద్ద విడిది ప్రదేశం ఏర్పాటు చేసుకొని భోజనాలు అన్నీ రెడీ చేస్తారు. వచ్చిన భక్తులందరూ, వచ్చిన బాటసార్లందరూ తినడము, అన్నదాత సుఖీభవ, ఇంత గొప్ప రాజు ఎవరు లేరు, ఇంత గొప్ప రాజుకి అంత మంచి అని చెప్పి అందరూ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయే క్రమంలో ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఆ ప్రాంతానికి వచ్చి భోజనం చేసే క్రమంలో ఆ రోజు రాజుగారు ఏం తింటారంటే భక్ష్యంలోకి కాస్త నెయ్యి, ఆ తర్వాత మిగతావన్నీ తినడానికి మొదలు పెడతారు. మరి ఆ రోజు సేమ్ రాజుగారు ఏం తింటే అదే పెట్టారు కదా, అదే పెడుతున్నారు ఈ బ్రాహ్మణులు కూడా. ఫస్ట్ భక్ష్యం వేశారు, భక్ష్యంలోకి నెయ్యి వేస్తున్నారు. నెయ్యి వేసే క్రమంలో సీన్ కట్ చేస్తే ఆకాశంలో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. ఏమో తెలుసా, ఒక పెద్ద గద్ద ఒక కాల విషనాగు సర్పాన్ని తన ముక్కుతో పట్టుకొని ఇలా గాల్లో లేపుతుంటే ఆ పాము తనలాడుతుంది, ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పేసి. తప్పించుకున్న క్రమంలో ఆ పాము ఏం చేస్తుంది, తన బలమేమి విషయాన్ని చిమ్మడమే కదా, వెంటనే తను ఏం చేస్తుంది, ఇలా గద్దకల తిరిగి విషయాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తుంది. పెద్ద పాము కదా, చాలా విషయం ఉంటుంది కదా, చిమ్మే క్రమంలో గద్ద కళ్ళు మూసుకుంటుంది, ఆ విషయాన్ని తప్పించుకుంటుంది. కానీ ఆ చిమ్మిన విషయంలో ఒక 2 చుక్కలు అలాగే గాల్లో నుంచి కిందికి వచ్చి బ్రాహ్మణునికి నెయ్యి వేసే క్రమంలో ఆ నెయ్యిలో పడుతుంది. ఏది, విషనాగు సర్పం సంబంధించిన విషము ఆ నెయ్యిలో పడుతుంది. చక్కగా కలుపుకొని బ్రాహ్మణుడు తింటాడు. విషం కాబట్టి వెంటనే చనిపోవడం జరుగుతుంది. రాజుగారికి విషయం తెలుస్తుంది, బ్రాహ్మణుడు చనిపోయినాడు అని. ఎట్లా చనిపోయినాడు, భక్ష్యం తింటూ భోజనం చేసే క్రమంలో చనిపోయినాడు. ఏం జరిగిందని తెలిస్తే తన కళ్ళని నీలి రంగులో మారడం వల్ల విషం కలిపినారు ఈ భోజనంలో అని తెలిసిపోయింది. అక్కడితో ఆ మొత్తం విడిది అలాగే భోజనాలన్నీ ఆపేసినారు. ఎందుకంటే బ్రాహ్మణుడు అయితే చాలా దారుణమైన పాపంలా భావించి ఆ రాజు అక్కడితో ఆపేసి ఏం చేయాలో అర్థం కాకుండా. తర్వాత కొన్నాళ్ళకి ఆ వేద పండితులు, మంత్రులు సలహాలు ఇస్తారు, రాజా ఇంత గొప్ప కార్యక్రమం చేసినప్పుడు ఒక్క చనిపోయిన దానికి మనం ఆపకూడదు, సరే అది దైవాధీనం, ఆయన రాత అలా ఉన్నట్టుంది, వదిలేద్దామని చెప్పేసి వెంటనే మళ్ళీ మొదలు పెట్టిస్తారు. ఆయనకు ఒప్పించి మళ్ళీ సేమ్ విడిది ప్రదేశం, మళ్ళీ సేమ్ భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఒక 2 బాటసార్లు ఆ ఊర్లోకి వచ్చి ఆ విడిది ప్రదేశం తెలియక ఆ దారెంబడి నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ విడిది ప్రదేశం ఎక్కడో తెలియకపోతే ఒక ఇంటి ఆరు బయట పని పాట లేకుండా కూర్చున్న ఒక 2 వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ 2 వ్యక్తులు అడుగుతారు, బాటసార్లు అడుగుతారు, అయ్యా మీది ఇదే రాజ్యం కదా, ఇక్కడ దగ్గరలో రాజుగారు ఏదో పెద్ద విడిది ప్రదేశం ఏర్పాటు చేశాడంట, అలాగే మంచి భోజనం పెడుతున్నాడంట, మరి ఎక్కడంటే ఏం లేదు, ఇలా స్ట్రైట్ ముందుకెళ్ళి ఆ ఎడమ చేతి వైపు తిరిగితే పెద్ద ప్రదేశం కనిపిస్తుంది, అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేస్తారు. వీళ్ళు వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పి ముందుకెళ్తారు. ముందుకెళ్ళే క్రమంలో మళ్ళీ 2 ఆరు బయట కూర్చొని మాట్లాడే వాళ్ళు వీళ్ళిద్దరిని ఆపి, ఆగండి బాటసారులారా, మీరు బ్రాహ్మణులా అని అడుగుతారు. అవును మేము బ్రాహ్మణులే, ఏమి అంటే మీరు బ్రాహ్మణులు అయితే మా రాజుగారు విషం పెట్టి చంపేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళొద్దండి అని చెప్తారు. ఫ్రెండ్స్, ఈ మొత్తంలో సీన్ కట్ చేద్దాం. ఫస్ట్ బ్రాహ్మణుడు చనిపోయాడు కదా, క్వశ్చన్ ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది. బ్రాహ్మణుడు చనిపోయాడు కదా, బ్రాహ్మణుడు చనిపోయిన దాంట్లో రాజు తప్ప, సలహాలు ఇచ్చిన మంత్రులు తప్ప, లేదా ఆ విషం చిమ్మిన పాములు తప్ప, లేదా ఆ గద్ద తప్ప, ఎవరు తప్ప ఉండదు చెప్పండి. అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చు అండి.
సార్ ఇప్పుడు అంటే తప్పు ఎవరిదని చెప్పలేము. ఉమ్, ఆ సందర్భము అలా రావడం అదొక యాదృచ్ఛికంగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. సో దీనికి జరిగిన దానికి బలైంది మాత్రం ఆ అయ్యవారు అంటే బ్రాహ్మణుడు సరే అయిపోయాడు. చిత్ర దానికి రాజుగారు పైన నింద పడిపోయింది. ఉమ్, ఇప్పుడు చిత్రగుప్తుడు ఏమంటాడు అంటే ధర్మరాజుకి యమధర్మరాజా, ఇప్పుడు మీరే అనుకోండి యమధర్మరాజు, నేను చిత్రగుప్తుడు అనుకోండి. యమధర్మరాజా, నాకేం కథలు చెప్పొద్దబ్బా, నువ్వు ఈ బ్రాహ్మణ్ అయితే ఎవరికి ఖాతాలోకి ఏమంటారు అని అడుగుతున్నాను. మీరేం చెప్తారు? రాజు రాజుగారి ఖాతాలోకే? అయ్యో, అంటే మంచి పని చేయడం కూడా తప్పే అంటారు. ఓకే సార్. ఇంకెవరు చెప్తారు? శివకుమార్ గారు చెప్తారా? మీరు కూడా రాజుగారు అంటారా? రాజుగారిని బలి చేసేద్దామా ఈరోజు? వినయ్ గారు చెప్తారా? డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు చెప్తారా? ఎవరు తప్పంటారు? అడ్మిట్ కావడం లేదు ఎవరికి? అన్నపూర్ణ మేడం మీరు చెప్తారా? మెంటర్. హ్యాపీ ఈవినింగ్ మేడం. చెప్పండి మేడం, ఎవరిది కాదు సార్? ఎవరిది కాదు సార్. తప్పు ఎవరిది లేదు సార్ అక్కడ. కాకపోతే సార్ నాకు తెలిసి చెప్తాను సార్ నేను. మీకు తెలిసి చెప్పమ్మా, ఎవరిదిమ్మా? ఎవరిది అంటే కాదా? తప్పు ఎవరిది లేదు, నిజమేంది తెలుసుకోకుండా ఎవరిని కూడా నిందించకూడదని కథలోని నీతి అని తెలుసు. అర్థమైందమ్మా. మరి తప్పు ఎవరికేద్దాం? దాని మూరలు చెప్పారు. ఆ తప్పు ఎవరి ఖాతాలకి వేద్దాం? విధి సార్. విధి ఖాతాలకి. మీ అందరికీ తెలియకుండా నేనే సమాధానం చెప్పాను. కథ అంతా ముందు వచ్చిన తర్వాత, అరే వీళ్ళకి ఆన్సర్ చెప్పాను కదా అని ఆగిపోయాను. ఎవరికి తెలుసా తప్పు? ఫస్ట్ బ్రాహ్మణ్ చనిపోయిన కాడికి సీన్ కట్ చేయాలా యాజ్ ఎ స్టోరీ టెల్లర్గా. చనిపోయిందా మీ అందరూ క్వశ్చన్ అడగాల. క్వశ్చన్ అడిగితే మీరు అందరూ ఏం చెప్తారు? పాముదో, గద్దదో, లేదా రాజుదో, సలహా ఇచ్చిన మంత్రులదో, లేదంటే లాస్ట్కి మనం అంతా మంచోళ్ళం కాబట్టి విధిదో అని చెప్తాం కదా. కానీ విధిదని రాయడానికి లేదు అక్కడ చిత్రగుప్తునికి. ఖచ్చితంగా ఎవరి కథలో ఒక కథలకి వెళ్ళా. అప్పుడు యమధర్మరాజు ఏం చెప్తాడంటే, చిత్రగుప్త కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి, వీటిని మనము సాల్వ్ చేయాలంటే కాలమే సమాధానం చెప్తుందని ఆపాలా. ఆపితే వెంటనే మళ్ళీ నెక్స్ట్ టైం అవుతుంది, రాజుగారు మళ్ళీ మొదలు పెడతారు వాళ్ళ సలహాలు విని. మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు పని పాట లేకుండా బయట ఇద్దరు కూర్చుంటారు చూడి, అనవసరంగా ఏం తెలియకుండా. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇద్దరు బ్రాహ్మణులకి పోయి వాళ్ళకి, మీరు బ్రాహ్మణులా అయితే మిమ్మల్ని చంపేశాడు పో మా రాజు. ఎందుకంటే అప్పుడెప్పుడో ఒక బ్రాహ్మణుడు అన్నంలోకి అదే భక్షణలోకి నెయ్యి వేసుకునేటప్పుడు విషయం కలిపి చంపేసినాడు అని చెప్పేస్తారు. అంటే తెలియకుండా ఒకరి మీద నిందేశాడు కదా, ఆ విధిది కాదు తప్పు. వీళ్ళిద్దరు చూడండి, ఆరు బయట పని పాట లేకుండా కూర్చున్న వాళ్ళకి కానీ ఈ కథ చెప్తాం. ఈ కథ అంతా ఎవరు చెప్తాం తెలుసా? నేను ఒక సెషన్ వెళ్ళాను, ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఒక పెద్ద ఏరియా, దాదాపు ఒక 700 కుటుంబాలు ఉన్నాయి. 700 కుటుంబాల్లో నాకు వాళ్ళకి సంబంధించి ఏం చెప్పారంటే, మేమున్న ఏరియా అనేది, నేను ఒక మోటివేషన్ ట్రైనర్ అయిన తర్వాత వాళ్ళు పిలిచారు, నువ్వు ఏదో చాలా మంచిగా చెప్తా ఉంటావు కదా బహుశా విందామని. వాళ్ళ సైడ్ నుంచి ఏమడిగాను, సేమ్ మన ఆడియన్స్ ఏం కావాలి, వాళ్ళకి ఏం అర్థం కావాలని అడిగాను. వాళ్ళు చెప్పారు, మాది పెద్ద అసోసియేషన్ ఉందబ్బా, ముఖ్యంగా లేడీస్ సంబంధించి ఒక అసోసియేషన్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మహిళలందరూ కూడా చిన్న చిన్న గాసిప్స్, అనవసరమైన గాసిప్స్, ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్, తెలియని విషయాలను కూడా తెలిసినట్ట అవునంట, అదంట, ఇదంట అని చెప్తున్నారు. వీళ్ళలోంచి అటువంటి గాసిప్స్ తగ్గిద్దాం. అలాగే మాకు అందరూ ఒక యూనిటీకి చాలా ఇబ్బంది అవుతుంది, దీన్ని ఏం చేద్దామన్నారు. నేను అన్ని మంచి మంచి మాటలు చెప్పినాను అనుకోండి, మీరు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పకూడదు, ఒకరి మీద ఒకరు ఇటువంటి నిందలు చేయకూడదు అని చెప్పినా అనుకో, పైనుంచి కింద చూసి చెప్పినావు పోరా నువ్వు అంటారు నన్ను. కానీ చాలా యూనిటీ గురించి మాట్లాడుతూ ఈ కథని యాడ్ చేశా. ఈ కథ విన్న తర్వాత ఈ కథలో ఎవరికి శిక్ష పడింది? ఏం తెలియకుండా చెప్పిన నింద మోపుతున్నారు కదా. అప్పటి నుంచి గాసిప్స్ తగ్గినాయి మా ఏరియాలో, చాలా బాగా తగ్గినాయి. నన్ను ఇప్పుడు కూడా మా ఏరియాకి సంబంధించినటువంటి ఆ ప్రెసిడెంట్, తర్వాత వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ కూడా ఏదో కొత్త కథలు ఉన్నాయా అని అడుగుతారు నన్ను. ఇంకా కొత్తవి అంటే ఒక స్టోరీ టెల్లర్గా మనం ఎలా ఉపయోగించవచ్చు చూడండి. ట్రాన్స్ఫర్మేషన్ కలిగించామా లేదా? సరే మనం చెప్పినంత మాత్రాన 100 మంది మారకపోవచ్చు, కానీ ఒక సెక్టార్ పీపుల్ ఈ కథ విన్న తర్వాత తెలిస్తే చెప్దామబ్బా, తెలియకపోతే వదిలేద్దాం అనుకుంటారు. అంతెందుకు యాజ్ ఏ స్టోరీ టెల్లర్గా మనమే కథ చెప్పేటప్పుడు ఎవరన్నా కానీ ఇద్దరు వ్యక్తుల గురించి, 3 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారంటే నిజమైతే మాట్లాడాలి, లేకుంటే వద్దు. అలాంటిది ఒకళ్ళు అనుకోకుండా ఆ విధంగా మాట్లాడితే అక్కడ కదా పాపం వచ్చేట మనకు కూడా పాపం వస్తుందని ఆగిపోతాం. ఇదే కదా ట్రాన్స్ఫర్మేషన్ అంటే, ఇదే కదా 5th స్టెప్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లో మనం కాల్ టు యాక్షన్ అనేది. అంటే ఒక గొంగళి పురుగుని చిలక ఎలా మార్చగలిగాం మనం ఉన్న ఆడియన్స్ని ఒక మంచి కథ ద్వారా. అది ఆ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ సరిపోయింది.
కొంతమందికి ఇంకో రకంగా సరిపోతుంది. అది ఎలా అనేది మీరు కొత్త కొత్త కథలు నేర్చుకునేటప్పుడు మీ ముందు ఆడియన్స్ కొత్త కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ మీకే ఐడియా వచ్చేస్తుంది. ఆ రోజు సార్ ఒక సందర్భం చెప్పాడు, ఇలాంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఈ మామూలుగా అయితే ఈ కథ చెప్పాలి మీకు, కానీ ఎందుకో నాకు అది చాలా రోజుల నుంచి చెప్పలే కదని చెప్పి ఆ కథ చెప్పాను. థ్యాంక్ యూ అండి. రైట్, 6th వన్ విత్ ఏ ప్యాషన్. చాలా అద్భుతమైన విధానంలో 6 స్టెప్స్లో ఇది అద్భుతమైనది. ఇది ఉండాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి, సిసిల్ బి డిమిల్ అని, ఫాదర్ ఆఫ్ అమెరికన్ సినిమా. ఈ అమెరికన్ సినిమాకి సంబంధించిన ఫాదర్ అంటేనే మనం అనుకుంటాం కదా హాలీవుడ్ ఏ స్థాయిలో. అటువంటి వ్యక్తి ఒక మంచి కొటేషన్ ఇచ్చాడు. చాలా కళలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, కానీ అన్నిటికంటే అద్భుతమైన కళ ఏదైనా ఉందంటే అది ఒక స్టోరీ చెప్పడమే అన్నాడు. మరి దీన్ని మన దానికి ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటామంటే రీసెంట్గా ఒక చిన్న బ్యాచ్ గురించి చెప్తానండి. 176 బ్యాచ్ జరుగుతుంది. దానికి కూడా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ నేనే చెప్పాను. అంటే ప్యాషన్ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చెప్పిన కథలన్నీ ఎప్పటికప్పుడు కొత్తగా మారుస్తూ వెళ్తాం దాదాపుగా. అందుకోసం మీకు ఈ పీపీటీలో లేని కథ ఎందుకు చెప్పానంటే ఈ బ్యాచ్ కూడా కొత్తగా ఉండాలి, పోయినసారి లాగా కాకుండా అని కాస్త మార్చి చెప్పాను కథని. స్లైడ్ కూడా మార్చలేదు అంతే మీకోసం. దానికి కూడా మంచి మంచి కథ ప్లాన్ చేసుకున్నాను, అద్భుతంగా చెప్పడానికి ప్లాన్ చేసుకున్నాను. 6:30 అయింది, స్కూల్ నుంచి వచ్చాను. 6:30 అంటే సెల్ ఫోన్లో 0%కి వెళ్ళిపోయింది ఛార్జింగ్, ల్యాప్టాప్లో కూడా అప్పటికే వాడిన కాబట్టి చాలా తగ్గిపోయింది. ఇంటికి వస్తే అది ఒక చిన్న పల్లెటూరు, కర్ణాటక అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న చిన్న కుగ్రామంలో నేను ఒక టీచర్గా వర్క్ చేస్తాను. సాయంత్రం 6:30కి అలా పవర్ వస్తుంది. ఆ రోజు కూడా అనుకున్నా ఇంటికి వస్తే పవర్ లేదు, 6:30 టైం అవుతుంది, పవర్ వచ్చేస్తుంది అనుకున్నా. అన్నీ ఆన్ చేసి పెట్టాను, కాస్త ఫ్రెష్ అప్ అయ్యి ఇద్దామని బయటికి వెళ్ళిన అంతే. ఆ ఇంటి ఓనర్ కనిపించాను నాకు. ఏం రాజేష్ అన్న ఏం విశేషం అంటే, సార్ నువ్వు ఎప్పుడు క్లాసెస్లో బిజీగా ఉంటావు కదా, ఈరోజు నీ క్లాస్కి ఇబ్బంది ఏమో అన్నాడు. ఎందుకన్నా అంటే ఈ ఊర్లో గణేష్ నిమజ్జనం, ఇప్పుడు కరెంట్ తీస్తారు, వైర్లన్నీ కిందకు ఉంటాయన్నమాట, కరెంట్ తీస్తారు. ఇంకా దాదాపు 9 అయితే 10 అయితే కూడా రాదు, నిమజ్జన సంబరాల్లో మునిగిపోయినారు ప్రజలంతా అన్నారు. అప్పుడు నాకు భయం వేసింది. అప్పటికి ఆ బ్యాచ్కి 3-4 అవుట్పుట్స్ అయిపోయినాయి. ఏమైనా ఎక్స్ట్రా ఒక అవుట్పుట్ మా మెంటర్స్ కొరకని చెప్పి అవుట్పుట్ ప్లాన్ చేయండి అని చెప్పడానికి. దాదాపుగా 65 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. అంతమందిని ఎలా ఎంగేజ్ చేయగలుగుతాం? ఒక చిన్న మెసేజ్ చేస్తేనా ఇప్పుడు నాకు చేత కదని ఇబ్బంది పడతాం. ఇంకా నాకు అది చూసి చిన్న పల్లెటూరు, ఎక్కడన్నా ఒక ఇంట్లో ఇన్వర్టర్ ఉందా అని వెతకడానికి కూడా అవకాశం లేదు. ఒకటే అనుకున్నా, దేవుడా 7 లోపల కరెంట్ రావాలనుకున్నా. 7కి మెంటర్స్ మీటింగ్ చెప్పేసి నా పరిస్థితి. అయినా సరే 7:30 కన్నా వస్తుందేమో అని ఆశతో అన్నాను. సార్ ఒకవేళ రాకపోతే ఎట్లా అంటే, వస్తాయేమో చూద్దాంలే అన్న. 7:30 అయింది, రాలేదు. వెంటనే మిద్ద మీదకి ఎక్కాను. చూస్తే ఎక్కడో ఒక 2 ఇళ్లలో లైట్ వెలిగింది. పరిగెత్తుకుంటే ఆ ఇంటికి వెళ్ళా, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వెళ్ళి నేను పరిచయం చేసుకున్నాను, నేను టీచర్ అమ్మా, ఒక పెద్ద మోటివేషన్ స్పీకర్ని, నీకు ఇప్పుడు క్లాస్ ఉంది, నా కోసం ఒక 60-70 మంది వెయిట్ చేస్తారు, ఏం చేయాలంటే మేమైతే సాయం చేయాలి సార్ అన్నారు. మీ ఇంట్లో కూర్చొని క్లాస్ చెప్తామంటే వాళ్ళు ఏం పెద్ద పెద్ద ఇండ్లా, చిన్న ఇండ్లు కదా, కాబట్టి వాళ్ళ ఇంట్లో కూర్చోలేము. కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, నా సెల్లు, ఒక ల్యాంపు, ఒక ల్యాప్టాప్ 3 ఛార్జింగ్ పెట్టుకుని వెళ్తాను. మా టీంకి వెంటనే మెసేజ్ చేశాను, ఇట్లా నేను 8:05 కల్లా జాయిన్ అయిపోతాను. కరెక్ట్ 30 మినిట్స్లో నా ల్యాప్టాప్ ఛార్జింగ్ 40%, నా సెల్ ఫోన్ ఛార్జింగ్ 43%, నా ల్యాంపు ఎంత అయిందో తెలియదు, ఎందుకంటే దానికి ఏమి ఇండికేషన్ ఉండదు కాబట్టి. వెంటనే 8:05 కల్లా మళ్ళీ పరిగెత్తుకుంటా రూమ్కి వచ్చేసాను, స్టార్ట్ చేశాను. కొత్త కొత్త కథలు అద్భుతంగా చెప్పాలని ఫిక్స్ అయిన క్రమంలో లైట్ లేదు, చిన్న ల్యాంప్ వెలుతురులో. కానీ 45 నుంచి 50 నిమిషాలు, ఇప్పుడు మీకు దాదాపు గంట సేపు సెషన్ చెప్పాను కదా ఇంత వివరంగా, 45 నుంచి 50 నిమిషాలు అద్భుతంగా సెషన్ ముగించాను. వాళ్ళందరికీ ఒక ఫాస్ట్ ట్రాక్లో స్పీడ్ ఉంటుంది కదా మనకు, 1.25, 1.5, 1.5 స్పీడ్లో చెప్పాను. నాకు ఒక ఐడియా ఉంది ఎక్కడ మిస్ కాకుండా. కొంతమంది టెక్నికల్ సబ్జెక్టు ఐడియా లేని వాళ్ళు, ఒక ఏజ్ ఎక్కువ వాళ్ళు, సార్ అంత ఫాస్ట్ వద్దు సార్, ఆ పీపీటీ ఎక్కువ ముందుకెళ్ళిపోతుంది సార్ అన్నారు. అయినా వాళ్ళకి మధ్య చెప్తూ ఓవరాల్గా సెషన్ కంప్లీట్ చేశాను. సెషన్ ఎండింగు నా ల్యాప్టాప్ ఛార్జింగ్ క్లోజ్కి సరిపోయిన తర్వాత మళ్ళీ సెల్ ఫోన్లో కొంత ఛార్జింగ్ ఉంది కదా, దానిలో జాయిన్ అయ్యాను, మొబైల్లోనే విన్నాను. అంతా క్వశ్చన్ అవర్స్ అంతా కొంచెం కరెంట్ వచ్చింది, సరిపోయింది. కానీ అక్కడ జరిగిన విషయం చెప్తున్నాడు, ప్యాషన్ ఒకటి, అక్కడ నేను చేసిన విధానం ప్యాషన్. కానీ నా మనసులో అనిపించింది, ఈ క్లాస్ని ఇలా కాదబ్బా, కనీసం 2 కానీ కనీసం 3 కానీ ఎంతమంది ఇష్టపడితే అంతమందికి చాలా నీట్గా, నిదానంగా, అద్భుతంగా క్లాస్ చెప్పాలని నా మనసులో అనుకున్నా. అప్పుడే నవనీత మేడం గారు ఫోన్ చేశారు ఈరోజు మార్నింగ్, సార్ జై భారత్ టీమ్కి మీరు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్తారా అని. ఆల్రెడీ రెడీ చేసుకున్న కంటెంట్ ఒకసారి ఫాస్ట్ ట్రాక్లో కొట్టాం కదా, ఇలా కాదు నిదానంగా చెప్పే అవకాశం మళ్ళీ వచ్చింది. అది ఇంపాక్ట్ కలిగించింది. ఎప్పుడు కలిగించింది? మనలో ప్యాషన్ ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి మీరు 5 స్టెప్పులు ఎంత అద్భుతంగా చేసినా, ఈ 5 స్టెప్పుల్లో మీరు అద్భుతమైన రారాజైనా, చివరి స్టెప్పు ఈ ప్యాషన్ అనేది లేకపోతే మాత్రము మీరు ఒక అద్భుతమైన మాస్టర్ స్టోరీ టెల్లర్ కాలేరండి. కాబట్టి మీరందరూ కూడా ముందుకి ఈ ట్రైనర్ అయిన తర్వాత ఇటువంటి ప్యాషన్ మిస్ కావాలని కోరుకుంటూ
సార్ స్టోరీస్ ఎన్ని రకాలు ఉంటాయి? చాలా రకాలు ఉంటాయి. దేశభక్తి కథలు, నీతి కథలు, వ్యక్తిత్వ వికాస కథలు, మహాభారత రామాయణ కథలు, ఇలా చాలా ఉంటాయి. ప్రతి ఒక్క కథ కొన్ని రకాలు. అంటే మనలో దేశభక్తి కలిగించాలంటే దేశభక్తి కథలు తీసుకుంటాం. లేదు, మహాభారతం కథలు చెప్పేటప్పుడు సొసైటీ ఎలా ఉండాలి, సొసైటీతో మనం ఎలా ఉండాలని చెప్తాం. రామాయణం అంటే మన కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి. ఇలా ప్రతి ఒక్క సెక్టర్కు కొన్ని టైప్స్ ఆఫ్ కథలన్నీ ఉంటాయండి. ఇలా మనం ఒక స్టోరీ టెల్లర్గా అటువంటి కథలన్నీ యాడ్ చేసుకోవచ్చు. అతనికి ఈ స్టోరీలో ఒక ఫార్ములా ఏదైనా ఉందంటే 6C ఫార్ములా ఒకటి ఉంటుందండి. ఇది ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడే చెప్పాను. ఎలా ఉంటుందంటే ఒక సినిమాకు ఫస్ట్ స్టార్టింగ్ ఒక చిన్న ఇంట్రడక్షన్, అంటే ఆ పరిస్థితులన్నీ అర్థం చెప్పాలి. తర్వాత క్యారెక్టర్స్ అర్థం కావాలి. క్యారెక్టర్స్ తర్వాత ఆ క్యారెక్టర్స్లో ఒక హీరో క్యారెక్టర్కి చిన్నపాటి సమస్య మొదలు పెట్టాలి. సమస్య కాస్త సంక్షోభంగా మారిపోవాలి. ఆ సంక్షోభం అయినప్పుడే చిన్నపాటి తర్వాత అసలైన క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. అంటే క్లైమాక్స్ రావడానికి ఆ ఫాలోయింగ్ యాక్షన్ వస్తుంది, చివరిలో కంక్లూజన్ వస్తుంది. ఇలా 6C ఫార్ములా కంపల్సరీ మీరు ఫాలో కావాల్సిందే. దీంతో పాటు ఇది ఒకటి మీకు అసైన్మెంట్ లాగా పంపిస్తానండి. నేను మేడం గారికి, నవనీత మేడం గారికి షేర్ చేస్తాను. మామూలుగా ఇది కథని మీతో షేర్ చెప్పించాలి. అది ఒక అసైన్మెంట్ లాగా పంపిద్దాంలేండి మేడం గారు ఒప్పుకుంటే. దీంతో పాటు అసలు అడ్వాంటేజెస్ ఏముంటాయి? మనం చెప్పేటప్పుడు ఇమాజినేషన్ కలిగిస్తామండి. ముఖ్యంగా సబ్జెక్ట్ వాల్యూస్ యాడ్ చేస్తాం. అండర్స్టాండింగ్ చేయించడానికి అద్భుతంగా పనికొస్తుంది. ముఖ్యంగా గంటన్నర చెప్పినా 2 గంటలు చెప్పినా నా మాటలు మీరు వింటూనే ఉంటారు. అయితే మీకున్న పరిస్థితులకు వీడియో ఆఫ్ చేస్తారు, లేక వీడియో ఆన్ చేస్తారు, అంతే తేడా. కానీ మీ అటెన్షన్ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోదు. ఎలా జరుగుతుంది ఇదంటే ఒక స్టోరీ యాడ్ చేయడం వల్ల. ముఖ్యంగా చెప్పిన సబ్జెక్టులో అన్ని పాయింట్లు కూడా ఎక్కువ గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా హాస్యం అనేది ఒకటి ఉంది అంటే 3 వంకాయల కథ గుర్తొస్తే సరిపోదా? ఆ పాయింట్ మీకు సపరేట్ చెప్పాలన్నా, ఒక స్టోరీ టెల్లర్ కాబట్టి మంచి హాస్యం కలిగి ఉండాలంటే 3 వంకాయల కథ గుర్తొస్తే చాలు. అలా పాయింట్స్ గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది ఈ స్టోరీ టెల్లింగ్లో. ముఖ్యంగా డీప్ కాన్సన్ట్రేషన్, ఏ సబ్జెక్ట్ చెప్పినా దానిలో పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ కలిగించే అవకాశం ఉంది. ఇవన్నీ స్టోరీ టెల్లింగ్లో ఉండే అడ్వాంటేజెస్. మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్ స్టోరీ టెల్లర్ కావాలంటే? కంపల్సరీ వోకల్ ఎక్సర్సైజ్ చేయాలండి. చెప్పే పదాలను కూడా స్పష్టంగా పలుకుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి. మిర్రర్ ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం ముందు మిర్రర్ సెట్ చేసుకొని మనమే ఆడియన్స్ మన అద్దంలో కనిపించేవాళ్ళు మనం మంచి ట్రైనర్ అని చెప్పి మొదలు పెట్టాలి. అలా మిర్రర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు కొన్ని ఫీలింగ్స్ అద్భుతం అనిపిస్తాయి, కొన్ని ఫీలింగ్స్ బాగున్నావు అనిపిస్తాయి. బాగున్నవన్నీ రిమూవ్ చేసి బాగుండేటివన్నీ యాడ్ చేసుకుని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా అద్దం ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎమోషన్స్ కరెక్ట్ పడుతున్నాయా లేదా? ఒక అమ్మ గురించి, ఒక రాక్షస బాల గురించి చెప్పేటప్పుడు బాధతో వెక్కివెక్కించే సందర్భంలో వాయిస్ ఎలా తగ్గించాలి, ఆ ఎమోషన్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటివన్నీ ఆ మిర్రర్ ప్రాక్టీస్లో చెక్ చేసుకోవాలి. వీటితో పాటు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఈరోజు మీ ముందు ఎలా చూస్తున్నాం, ఒక మంచి బ్లేజర్తో పాటు మంచి అటైర్ ఉంది కదా, ఇదే అటైర్తో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు సెషన్లో కూడా అద్భుతం ఉంటారు. కాబట్టి నేను ఈ అటైర్ ఎప్పుడు నుంచి చేసుకున్నా, సాయంత్రం 6:30 నుంచి చేసుకున్నా, ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ. కాబట్టి ఇది కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తాం. ముఖ్యంగా ప్రాక్టీస్ బిఫోర్ 2F అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మన ఫ్రెండ్స్ ముందు, మన ఫ్యామిలీస్ ముందు వాళ్ళు మాత్రమే కరెక్ట్ చెప్తారు. సరే, నీ భాష బాగాలేదు, నువ్వు ఈ పదం పలకపోయింటే బాగుండు, ఈ సంఘటన చెప్పకపోయింటే బాగుండు, చెప్పే విధానం ఇలా చెప్పింటే ఇంకా బాగుండేది అని మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రం చెప్తారండి. కాబట్టి వాళ్ళ ముందు మంచి ప్రాక్టీస్ చేయాలి. అన్నిటికి మించి మీ ఫేస్లో చక్కటి కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఇంత చక్కని కథలు కూడా భయంగా చెప్పేది సరిగ్గా చెప్పలేకపోవడం, ఇలాంటివన్నీ చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినట్లు అవుతుంది. అప్పుడు మీరు ఒక మంచి మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలి. మరి అటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయండి. కాబట్టి ఇవన్నీ మీరు ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావడానికి చేయవలసిన మంచి ఎక్సర్సైజ్ అనుకోండి. ఇక ఈ పాయింట్ చెప్పకుండా క్లోజ్ చేస్తే మాత్రం ఇది ఒక సంపూర్ణమైనది కాదండి. డోంట్స్ అండ్ డూస్. ఫస్ట్ ఏం చేయకూడదు తెలుసుకోండి, తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం. పెద్ద స్టోరీలు తీసుకురావాలి, పెద్ద అంటే ఎక్కువ క్యారెక్టర్లు ఉండరాదు. అలాగే మనం చెప్పే విధానం అంతా కూడా ఒకటే విధానంలో ఉండకూడదు. మనం ఓన్లీ ఒక అంటే ఆడియన్స్ని ఒక సెక్టార్లో ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మనం కథ చెప్తున్నాం అంటే అందరు ఆడియన్స్ సెలెక్ట్ కావాలి. మనం ఆడిటరీ, విజువల్లీ, కైనెస్టిక్, ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్, ఒకవేళ ఏజ్ పరంగా వాళ్ళ ఏజ్ని తగ్గట్టు అన్ని కథలు వాళ్ళకి కనెక్టివిటీ చేసేలాగా ఉండాలి. ముఖ్యంగా మోరల్ని బేస్ చేసుకొని కథ స్టార్ట్ చేసి ఇలా లాగుతూనే ఉండరు. ఏం చెప్పాడబ్బా సారు, కథ చెప్పాడా లేకుంటే మోరల్ని లాగుతున్నాడా అనేలా ఉండకూడదు. కథలో మోరల్ ఉండాలి, మోరలే కథ కాకూడదు. గుర్తుంచుకోండి, కథ చెప్పిన తర్వాత దాని మోరల్ అర్థం కావాలి. అంతేగాని మోరలే కథలాగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళకూడదు. ఇక చేయాల్సింది మంచి వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఈ 3 చేయండి. మీరు ఒక అద్భుతమైన స్టోరీని డెలివరీ చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడి నుంచి దొరుకుతాయి కథలన్నీ మీకు తెలుసు. స్టోరీ బుక్స్, బయోపిక్స్, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ముఖ్యంగా జెన్ స్టోరీస్ అని చాలా అద్భుతంగా ఉంటాయి. సోషల్ మీడియాలో టాక్ షోస్, అలాగే యూట్యూబ్, ఫేస్బుక్స్ ఎక్కడైనా దొరుకుతాయి. కానీ
ఇంతవరకు మీరు చేసిన విధానం వేరు. ఎక్కడైనా మంచి కథ వస్తే ఆ కథని కాపీ చేసుకొని అన్ని దానికి షేర్ చేస్తారు కదా, అలా చేయొద్దండి. కథని చదవండి, ఒక మంచి నోట్బుక్లో రాసుకోండి, ఈ కథని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో గమనించండి. అన్నిటి మించి మన ఇంపాక్ట్ టీవీలో అండి ప్రతిరోజు డిజైన్ స్టాక్ జరుగుతాయి, చాలామంది ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్లో కొన్ని కథలు యాడ్ కావచ్చు, అన్ని రియలిస్టిక్ కథలు కూడా. ఎందుకంటే జరిగిన కథలు వాళ్ళు షేర్ చేస్తుంటే అది ఏ సందర్భంలో మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి అటువంటి సందర్భాల్లో మనము స్టోరీస్ అన్ని కూడా యాడ్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చండి. ఫ్రెండ్స్, దాదాపుగా 8:15 to 8:20 నాకు తెలిసిన కూడా క్లాస్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 9:30 అవుతుంది. ఒక ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనే పెద్ద మంచు పర్వతంతో సబ్జెక్టుని మీకు అందించాలని మిమ్మల్ని మంచు పర్వతం దగ్గర తీసుకెళ్ళలేకపోవచ్చు నేను, కానీ మీ అరచేతిలో చిన్న ఐస్ ముక్కను పెట్టి ఆ మంచు పర్వతం యొక్క స్వభావాన్ని అర్థం చేసే ప్రయత్నం చేశాను. ఆ మంచు పర్వతంలో ఉన్న చల్లదనాన్ని, ఆ మంచు పర్వతం యొక్క స్వభావాన్ని మీ చిన్నపాటి ఐస్ ముక్క ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. మరి ఇటువంటి ప్రయత్నంలో మనందరికీ తెలుసు, ప్రజలు సేవ చేయాలనుకుంటే ఒక డాక్టర్ అవుతాడు, ఆకలి తీర్చాలనుకుంటే ఒక రైతు అవుతాడు, న్యాయం చేయాలనుకుంటే ఒక లాయర్ అవుతాడు. కానీ ఈ సమాజాన్ని, మన ముందు ఉన్నటువంటి ఎంతోమంది ఆడియన్స్ని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ విజ్ఞానవంతులు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరందరూ ఒక మంచి కథకుడు మాత్రమే కావాలి. అటువంటి కథకుడు నాలో ఉన్నాడని గమనించినటువంటి ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గంప నాగేశ్వర గారికి, మన ఇంపాక్ట్ సంబంధించినటువంటి అందరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ముఖ్యంగా నా జన్మ ఇచ్చినటువంటి మా అమ్మమ్మ నాన్నలకు సదా కృతజ్ఞతగా ఉంటానని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మహేంద్ర కోటకొండ. థ్యాంక్ యూ సో మచ్.